వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ వచ్చిన విఎంసి మెంబర్స్ 19 మెంబర్స్ కి 19 మెంబర్స్ విఎంసి మెంబర్స్ అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు అద్భుతమైన సెషన్ వినే ముందు అందరికి కూడా ఒక్కసారి మనకి ఏం కావాలనేది యూనివర్స్ కనెక్ట్ చేద్దాం. అంటే చాలా ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు కూడా సిఎండి డ్రాప్స్ ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ వింటున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది న్యూట్రిషన్ మీద. సో మరి మనకి మంచి సెషన్ ఇవ్వడానికి మన డాక్టర్ గారు మన ముందుకు రాబోతున్నారు. సో అలాగే మరి ఒక్కసారి సిఎండి వేసిన వాటర్ 1 లీటర్ వాటర్ బాటిల్లో 5 to 7 డ్రాప్స్ సిఎండి వేసుకుని, సో అలాగే నోని క్యాప్సూల్స్ రెడీ చేసుకోండి. సో మనం దేనికైతే కావాలి అనుకుంటున్నామో మరి మనీ మనీ ఎఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరం కూడా చేద్దామండి. అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్. సో మరి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ తో మంచి చిరునవ్వుతో ఐస్ క్లోజ్ చేసుకోండి లీడర్స్. వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీరు ఎఫర్మేషన్ వినడమే కాదండి, చేస్తేనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 100% చేయాలండి. మన కోసం కాదు, ఒక 10 మినిట్స్ మన కోసం యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాల్సిందే. అటు ఇటు తిరగద్దండి, ఒకే ప్లేస్ లో కూర్చోండి. మనం చూసినా చూడకపోయినా యూనివర్స్ ఖచ్చితంగా మనం ఏం చేస్తే మనకు తిరిగి అదే వచ్చుద్ది. మనం ఎంత ఏది కూడా నెగ్లిజెన్స్ గా చేయకూడదండి. సో అందరూ కూడా వెన్నుపూస నిటారుగా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోండి లీడర్స్. క్లోజ్ ద ఐస్. లాంగ్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీతింగ్ స్లోగా వదలండి లీడర్స్. మళ్ళీ లాంగ్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీతింగ్ స్లోగా వదలండి. రిలాక్స్, రిలాక్స్. ఎస్. ఓకే అండి, నేచర్ కి కనెక్ట్ అవుతున్నాం. చాలా చాలా రిలాక్స్డ్ గా ఉండండి లీడర్స్. యూనివర్స్ కి కనెక్ట్ అయ్యే టైం అద్భుతమైన గడియలు. మనల్ని నడిపిస్తున్న సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివ్ చేస్తున్నాం. చాలా చాలా రిలాక్స్డ్ గా ఉండండి. మన తలరాతను మనమే మార్చుకుంటున్నాం. రైట్ హ్యాండ్ చిటికెన వేలుతో ఐ ఆమ్ ఏ రిచ్ పర్సన్ అని చెప్పి 3 టైమ్స్ రాద్దామండి నుదిటి మీద. ఐ ఆమ్ ఏ రిచ్ పర్సన్, ఐ ఆమ్ ఏ రిచ్ పర్సన్, ఐ ఆమ్ ఏ రిచ్ పర్సన్. రిలాక్స్. వెస్టీజ్ లో నేను ప్రతి నెల 100 PV+ కొంటున్నాను. నా లైఫ్ లైన్స్ అందరూ కూడా ప్రతి నెల 100 PV+ కొంటున్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. నా లైఫ్ లైన్ 6 lakhs లో పీవీ 1:6 కొన్ని లక్షల మెంబర్స్ తో చేయించినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. నాకు వెస్టీజ్ లో 2025 డిసెంబర్ 10న నా అకౌంట్ లో 3 lakhs+ ఇన్కమ్ పడినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. నేను వెస్టీజ్ లో 2030 నాటికి అత్యంత ధనవంతుని అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. మై డ్రీమ్ హౌస్ అండ్ కార్స్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, మై డ్రీమ్ హౌస్ అండ్ కార్స్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అన్ని నెరవేరినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. ఐ లవ్ మనీ, ఐ లవ్ మనీ, ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ, మనీ లవ్స్ మీ. రిలాక్స్, రిలాక్స్. ఈ రోజు నేను గొప్పగా భావిస్తున్నాను. నేను విజేతను. నేను గెలవడానికే పుట్టాను. ఎస్, నేను మనీ మ్యాగ్నెట్ ని. నేను చేయగలను, చేస్తాను. నేను చేయగలను, చేస్తాను. రిలాక్స్. లీడర్స్, ఇంతవరకు మనకి ఏం కావాలి అనేది యూనివర్స్ కి కరెక్ట్ చేసామండి. లగ్జరీ హౌస్, లగ్జరీ కార్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం ఆ వర్డ్స్ మీరు నేను కలిపి చెప్తున్నప్పుడు స్క్రీన్ మీద పిక్చర్ అయితే కనిపించాలండి. మీరు అనుకున్న కారు, లగ్జరీ హౌస్ అనగానే మీరు అనుకున్న ఒక మంచి ఇల్లు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనగానే మనీ అండ్ గోల్డ్ అన్ని కూడా మీ కంటికి కనిపించేటట్టు మీరు ఇమేజినేషన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకే ఉందండి. వర్డ్ చెప్పడంతో పాటు స్క్రీన్ మీద పిక్చర్ అనేది మీరు ఇమేజినేషన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ పిక్చర్ ఫీడ్ అయిపోతుంది. దాని మీదే పనిచేస్తుంది. మీకు ఏం కావాలో దాని మీదే వర్క్ చేస్తుంది. యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మరి యూనివర్సల్ కూడా మనకు ఎలా ఇస్తుందో నేను చెప్తాను, మీరు వినండి లీడర్స్. ప్రాణాయామం చేస్తూ మనిషి ఆలోచనలకి ఒక వైబ్రేషన్ ఉంది.
ఆలోచన యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది. సంకల్పం అడిగే వరకే నీ పని, అది ఎలా జరగాలి అనేది విశ్వం పని. మీరు బయటకి చెప్పడం వలన ఆ వైబ్రేషన్ విశ్వానికి కమ్యూనికేట్ అవుతుంది. మన గోల్ వెంబడే నడిపించబడుతుంది. అలాంటి వ్యక్తులనే యూనివర్సల్ మనకి పరిచయం చేస్తుంది. యూనివర్సల్ మీరు అడిగితే సాధించి సేధించి మీకు ఇచ్చే తీరుతుంది. యూనివర్సల్ కి ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్. మనం దేన్ని అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన వద్దకు ఆకర్షించబడుతుంది. మీరు ఏదైనా పూర్తి విశ్వాసంతో కోరుకుంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి సంతోషకరమైన జీవితాన్ని మనం పొందుతున్నాం. ఎస్ అండి, మన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ అప్లైన్ అండ్ లైఫ్ ప్లాన్స్. మనకి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హెల్ప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, ఒక్కసారి మీ చేతులు రబ్ చేసుకోండి, కళ్ళ మీద పెట్టుకోండి. ఒక మంచి చిరునవ్వుతో ఐస్ ఓపెన్ చేయండి. మన దగ్గర ఏదైతే మనీ పెట్టుకున్నామో ఒక 500 అనేది బుక్ లో అలా పెట్టి ఉంచేసుకోండి. మళ్ళీ మళ్ళీ తీయకుండా అలా ఉంచేసుకుంటే ఆ మనీని మనం రోజు ఎఫర్మేషన్ కి ఉపయోగించుకోవచ్చు. సో కళ్ళ దగ్గర పెట్టుకోండి. సో అలాగే ఒక మంచి కిస్ చేయండి. మనీని రెస్పెక్ట్ చేస్తూ లవ్ చేయండి లీడర్స్. సో అలాగే మీ దగ్గర ఉన్న సిఎండి వాటర్ తో నోని అనేది కన్జ్యూమ్ చేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మీరు వాటర్ కన్జ్యూమ్ చేయండి. సో అలాగే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఈ మంత్ 21 టైమ్స్ రీచ్ అయినందుకు ఖచ్చితంగా బుక్ లో రాస్తూ ఖచ్చితంగా యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. సో అలాగే మనం సక్సెస్ అవ్వాలి అంటే పుణ్యం అనే డిపాజిట్ కావాలి కాబట్టి మీ దగ్గర ఉన్న ఎవరో ఒకరికి ఏదైనా ఫుడ్ పెట్టించడం, లేదంటే మీకు వచ్చిన ఇన్కమ్ లో ఒక 10% డొనేట్ చేయడం, ఇలాంటివి చేశారంటే మనం సక్సెస్ అవ్వడానికి పుణ్యం డిపాజిట్ ఎక్కువ ఉంటే చక్కగా సక్సెస్ అవుతామండి. తిరిగి చూసే పని లేదు. సో మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన యూనివర్స్ కి ఒక్కసారి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ మరి ఈ రోజు అద్భుతమైన సెషన్ కి స్టార్ట్ చేద్దామా లీడర్స్? అందరూ రెడీగా ఉన్నామా? ఎస్. ఓకే లీడర్స్, మరి ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ ఎందుకు చెప్తున్నామంటే న్యూట్రిషన్ మీద చాలా మందికి డౌట్స్ ఉండే. మరి మనకి ఒక అద్భుతమైన లీడర్ అండి, మన రాజేటి ఈశ్వర్ సార్ డౌన్, మన రమాదేవి మేడం లైఫ్ లైన్ అండి. మరి కిరణ్ కుమారి గారు అలాగే వసంతి గారు వైఫ్ అండ్ హస్బెండ్ అద్భుతంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. చాలా మందికి అద్భుతమైన అవేర్నెస్ ఇస్తున్నారు న్యూట్రిషన్ మీద. ఎన్నో మిరాకిల్ రిజల్ట్ సంపాదించి ఈ రోజు ఒక గోల్డ్ డైరెక్టర్ ని మంచి పొజిషన్ లో ఉండి అద్భుతమైన ఇన్కమ్ తీసుకున్న వాళ్ళిద్దరికీ ఈ రోజు మనం మన జూమ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి సార్ మన కోసం ఒక అద్భుతమైన సెషన్ ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి మన మిలీనియస్ టీం నుంచి మన సార్ కి మేడం కి ఒక్కసారి వెల్కమ్ చెప్పుకుందామండి. మన కిరణ్ కుమార్ గారికి అలాగే వసంతి గారికి. సార్ గ్రాండ్ గ్రాండ్ వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. లీడర్స్ అందరూ కూడా మరి వెల్కమ్ థ్యాంక్ యూ మేడం. చెప్పండి మన థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ కి. మేడం. గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ గుడ్ సార్. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. స్వస్తి వెల్కమ్ మేడం, గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్. వెల్కమ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. మరి థ్యాంక్ మాకు యూ ఇంత మేడం. థ్యాంక్ యూ అద్భుతమైన సో మచ్ సెషన్ మేడం. సార్ ఇవ్వడానికి వెల్కమ్ వచ్చిన సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ లీడర్స్ థ్యాంక్ యూ మరి మేడం. అందరూ కూడా చక్కగా ఈరోజు సెషన్ అద్భుతమైన సెషన్ తీసుకోండి. సో అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. నేను మీరు మ్యూట్ ఆన్ చేయండి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే జూమ్ లో మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంకా మాట్లాడడం ఎలాగ ఇంకా నేర్చుకోవడానికి మాకు అవకాశం ఇచ్చింది చాలా థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ థ్యాంక్ అది యూ సార్. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఒకసారి అది నా టెస్ట్ మేడం ఒకసారి చెప్తాను మేడం. బిఫోర్ వెస్టేజ్ ఎలాగా, ఆఫ్టర్ వెస్టేజ్ ఎలాగా. ఓకే సార్. ఓకే సార్. కంటిన్యూ సార్. యాక్చువల్లీ బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఒక 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్. కానీ నాకు తెలియని ఒక ఆవేదన ఉండేదండి. ఎందుకంటే ఆ, మీకు తెలియనిది ఏమీ లేదు. అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో వచ్చేప్పటికల్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్ ఉంది, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ లేదు. మీకు ఆర్ఎంపీ డాక్టర్ అనేప్పటికల్లా అందరికీ పరిచయమైన వ్యక్తి, నెక్స్ట్ వచ్చి అందరి మధ్యలో ఉండే వ్యక్తి,
ప్లస్ 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే అందరితో బాండింగ్ ఉన్న పర్సన్ని. అలా అంటే సరౌండింగ్ ఇంచుమించు ఒక 5-6 ఊర్లు సరౌండింగ్లో పల్లెటూరులో ఒక బాండింగ్ ఉన్న పర్సన్ని నేను నా పేరు చెప్తే ఇంకెక్కడన్నా సరే తెలుసు. ఆ, ఎవరన్నా చిన్నపిల్లల్ని అడిగినా సరే తీసుకొచ్చే పర్సన్ అంత బాండింగ్ ఉన్న పర్సన్ని. కానీ నేనైతే మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు అంటే ఆ, చాలా మంది అంత బాండింగ్ ఉన్న పర్సన్ ఏమవుతుందంటే చుట్టుపక్కల అందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీ మెడికల్ ప్రాబ్లం వచ్చినా సరే నన్ను ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా న్యాయం చేయలేకపోతున్నాను, అంటే నా దగ్గర సొల్యూషన్స్ లేవు అని చెప్పి నేను చాలా రోజులు ఆ, చాలా రాత్రులు ఆవేదపడిన రోజులు చాలా ఉన్నాయండి. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ నాకు సొల్యూషన్ లేదు. పెద్ద పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్స్ వాళ్ళు చేసిన చాలా ట్రీట్మెంట్స్ కి వాళ్ళకి సొల్యూషన్ లేక నాకు సొల్యూషన్ దొరక్క వాళ్ళు నా పరిస్థితి ఏంటండి, నా పరిస్థితి ఇంతేనా, నేను ఆ, అంటే ఇలా బాధపడుతుండడం నా జీవితాంతం అన్న రోజులు అంత చాలా మంది దగ్గర నేను వినడం జరిగిందండి. అలాంటి సిచ్యువేషన్ లో నాకు తెలియని ఆవేదన చాలా ఆ, అది వర్ణనిత అసలు ఎలాగ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు ఎప్పుడైతే ఈ అన్నిటి సొల్యూషన్ కి మన వెస్టేజ్ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇది ఇది వెస్టేజ్ నాకు దొరకడం కూడా చాలా ఆ, అదృష్టం అని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా ఇంచుమించు నాకు ఒక 5 years బ్యాక్, అంటే కోవిడ్ కన్నా ముందే నాకు ఈ వెస్టేజ్ కోసం తెలుసు. కానీ నేను అప్పుడు వేరే నెట్వర్క్ మార్కెట్ లో కొంచెం చేస్తూ ఉండేవాడిని. కానీ వెస్టేజ్ అనేప్పటికల్లా నేను ఏమనుకునేవాడు అంటే ఇప్పుడు అది వెస్టేజ్ అనేదాన్ని వేస్టేజ్ అని చెప్పేసి నేను ఫీల్ అయ్యేవాడిని. అంతే అట్లా ఫీల్ అవుతున్నప్పుడు నేను, కానీ అదే నాకు ఇప్పుడు నాకు ఉపయోగపడుతుందన్న నేను ఆశ్చర్యపోయానండి. నేను ఆలోచించుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఇప్పుడు. ఆ, ఇలాగా జరుగుతుండగా మా రమాదేవి మేడం, మా అప్పులైన రమాదేవి మేడం నా యొక్క ఇంటర్ క్లాస్మేట్ అండి తను. తన తర్వాత ఆ, మేము కాలేజ్ పార్టీ మామూలుగా ఇప్పుడు 10 years బ్యాక్ వెళ్ళిపోయిన స్టూడెంట్స్ అందరం కలవడం 10 years బ్యాక్ కలిస్తే అప్పుడు కలిసినప్పుడు ఇలా రమాదేవి కలవడం జరిగింది. కలిసినప్పుడు ఏం చేస్తున్నావు ఏంటంటే సో అని చెప్తుంది. ఓకే అని లీవ్ ఇట్, నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. తర్వాత అదే విషయం తర్వాత ఈ అసలు ఏముంటాయి ఏంటి అని చెప్పేసి నార్మల్ గా నేను కాల్ చేయడం మాట్లాడడం జరిగింది. సో ఇలా ఉంటదని చెప్పేసి ఇంతకీ మా మెసేజ్ వాసంతికి కూడా నేను మెసేజ్ కోసం తెలుసుకున్నట్టు లేకపోతే నేను చేసినట్టు కూడా చేస్తున్నట్టు కూడా తెలియదండి. నేనేంటంటే వాసంతి ఇప్పుడు తను ఇంటికాడ ఉంటున్నారు కదా, ఒకసారి అవకాశం ఎందుకు కాదని కూడా చూద్దాము అని చెప్పేసి నేను సరే ఆ, సరే అని చెప్పేసి చెప్పాను రమాదేవి మేడంతో. చెప్పిన తర్వాత రమాదేవి మేడం మాకు నేను తనకు మామూలుగా అసలు నాకు వాట్ ఈస్ వాట్ అని కూడా తెలుసుకోలేదండి నేను. అసలు ఏంటి అని చెప్పేసి మామూలుగా చూశాను. నేను మొత్తం దాని గురించి సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసేటికి అప్పుడు ఓకే అని చెప్పేసి నేను అట్ సేమ్ టైం రేపు 1st తారీఖు రేపుతో లాస్ట్ అనే టైంలో మూమెంట్లో 10,000 10,000 పెట్టి ఫాస్ట్ 8% చేయడం జరిగిందండి. ఫాస్ట్ 8% చేసి 10,000 అబౌవ్ ఉంటుంది. అది ఫాస్ట్ 8% చేశాను. ఫాస్ట్ 8% చేయగానే అప్పుడు కూడా మా మెసేజ్ వాసంతికి తెలియదు. తెలియకపోవడం తర్వాత నేను ప్లానింగ్ అంతా కూడా తనకే చెప్పమని చెప్పాను. నాకైతే కొంచెం చాలా బిజీ ఉంటాను, నాకు ఖాళీ ఉండదు, తనతో మాట్లాడడం అని చెప్పేసి వాళ్ళిద్దరిని కనెక్ట్ చేసి ఉంచాను మేడం. అలా జరిగిన తర్వాత ఆ, తర్వాత ఆఫ్టర్ వేస్టేజ్ కానీ నేను చాలా 100% ఇప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అండి. మామూలుగా సాటిస్ఫాక్షన్ ఎన్ని వేలు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కునేది కాదు. ఆ ఆ యొక్క అందరూ తగ్గింది నాకు తగ్గింది అని చెప్పినప్పుడు నేను నాకు చాలా హ్యాపీ. అంటే పెద్ద పెద్ద డాక్టర్స్ చేయలేనిది నేను చేయగలుగుతున్నాను అనే హ్యాపీనెస్, చాలా హ్యాపీనెస్ అన్నది. నాకు ఒక్కొక్క రాత్రులు ఆ హ్యాపీనెస్ కి నిద్ర కూడా పట్టని హ్యాపీనెస్ అన్నది. చాలా వరకు ఏ ప్రాబ్లం కన్నా సొల్యూషన్ మన దాంట్లో ఉంది అన్న ఉద్దేశంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బిఫోర్ వెస్టేజ్ 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కన్నా నేను జాయిన్ అయిన 1 year ఎక్స్పీరియన్స్ చాలా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా బీట్అవుట్ చేసిందండి. అలా ఆఫ్టర్ వెస్టేజ్ నాది చాలా మంది సాటిస్ఫాక్షన్ ప్లస్ దాంతో పాటు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. 13 సంవత్సరాల నుంచి చేసినా సరే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ నాకైతే లేదండి. అండ్ జీవితాంతం నాకు కొన్ని కొన్ని రోజులు అనుకునేవాడిని జీవితాంతం ఇలా కష్టపడుతూ ఉండడమేనా లేకపోతే ఇలా సర్వీస్ చేస్తూ ఉండడమేనా, నాకు ఇంకా అంటే లైఫ్ అనేది ఇంకా ఎప్పుడు కష్టపడుతూ ఉండడం, ఇంకా ఫ్యామిలీని పట్టించుకునేది ఉండదా ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ నాకు ఇన్కమ్ సోర్స్ ఎలాగా ఏంటి వాట్ ఇస్ వాట్ నాకైతే అర్థం అవ్వలేదు. నెట్వర్క్ కానీ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైనా అదర్ వర్క్ చేయాలి అన్న విషయం అయితే నాకు నాకు బాగా తెలుసు. కానీ
నా బిజీ షెడ్యూల్ వల్ల కుదరకపోవడము ఇలా జరిగింది. అలా జరిగితే కోవిడ్ తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ రావడము, ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా బిజీ అయితే జాబ్ వచ్చిన తర్వాత ఇంకా టోటల్ ఫుల్ బిజీ అయిపోయింది. షెడ్యూల్ బిజీ 24 అవర్స్ బిజీ షెడ్యూల్ అన్నట్టు అయిపోయింది. మాకు తెలియదు ఏముంది, మా హాస్పిటల్లో ప్రాక్టీస్ ఆర్ఎంపీ డాక్టర్ అన్న పట్టుకోవాలి 24/7 365 days వర్కింగ్ అన్నట్టు ఉంటుందండి. ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎలా ఉంటుందో కూడా మా పరిస్థితి తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో నాకు వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత దీన్ని నేను ఇప్పుడు ఇష్టంగా 100% ఇష్టంతో చేస్తున్నాను. సో నాకు బిజీ అన్న వర్డ్ అనేది నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలియదు మనకి. నేను మమ్మల్ని లీడర్షిప్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి సార్ చెప్పింది కూడా నేను చాలా నాకు కనెక్ట్ అయిందండి. అంటే బిజీ అనే పర్సన్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది బిజీ అనేది ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్నది, ఒక డేని మనం జనరేట్ చేసుకుని క్రియేట్ చేసుకున్నది. అంతేగాని బిజీ అనేది అంత వాళ్ళు ఆ, మనం కావాలని చెప్పేదే తప్ప బిజీ అనేది ఎవరి జీవితంలో బిజీ అనేది కాదు అని చెప్పేసి ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఆ కనెక్ట్ అయిన విషయం నేను ఇంకా బిజీ అనే పర్సన్ ని బిజీ అనే కాకుండా పట్టించుకోకుండా నేను చేయగలను, ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి నేను ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ లో 100 PV చేయడము, 300 PV అలాగా మనం స్టార్ట్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడైతే మాత్రం నా సెల్ఫ్ పీవీ అండి, పర్ మంత్ వచ్చి 1000+ PV ఉంటుంది నా సెల్ఫ్ పీవీ. మా డౌన్ లైనర్స్ కూడా వర్క్ బాగుందండి. మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తుండడం వల్ల ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంది. తొందరగానే మేము అన్ని డైరెక్టర్స్ అన్ని అచీవ్ చేయడం చూస్తూ ఉన్నాము. కానీ మాకు ఫ్యూచర్ ఏంటంటే నాకు ఇయర్ ఎండింగ్ లో కల్లా మామూలుగా 1 lakh+ ఇన్కమ్ తో క్రౌన్ డైరెక్టర్ వాళ్ళని ఒక ఎల్బోవి మన లైన్స్ తో ఎల్ఓబి చేసుకుంటూ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని, ఆ, అదే విధంగా అదే వర్క్ తో అదే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నానండి. అదే కాకుండా నాకు ఒక డ్రీమ్ ఉంది, 1 crore rupees హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని. ఆ 1 crore హౌస్ నేను కన్స్ట్రక్ట్ చేస్తాను ఆ నమ్మకం అయితే నాకు వెస్టేజ్ లో కలిగింది. ఈ విధంగా జరిగిందండి. సో ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అప్లైనర్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి రమాదేవి మేడం కి, అలాగే నా లైఫ్ లైన్స్ కి, అలాగే మెంటర్స్ కి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఒకసారి ఆ, నేను చెప్పే ముందు నాకు సార్ ఒక్కసారి చెప్పండి నేను సార్, చెప్పండి సార్. నేను అంటే కొంచెం ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు నాకు కొంచెం చాట్ బాక్స్ లో మొత్తం అందరూ రెస్పాన్స్ అవ్వాలని కోరుతున్నాను మేడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఎస్ ఆల్ సార్, ఎస్. థ్యాంక్ యూ లీడర్స్. మేడం చెప్పినట్టు అలాగే నేను సిఎండి కోసం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకు ఒక చిన్న రెండు క్వశ్చన్స్ మీరు అందరూ నాకు ఒకసారి ఆన్సర్ చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయగలిగితే నేను ఒక మిగతా సెషన్ రన్ చేస్తానండి. మీ బాడీలో అసలు మినరల్ డెఫిషియన్సీ ఉందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు మినరల్ డెఫిషియన్సీ అనేది ఉంటుందని మీరు అనుకున్నారా? ఒకసారి నాకు చాట్ బాక్స్ ఇన్ఫార్మ్ చేయగలరా కొంచెం? ఎస్ లీడర్స్ అందరూ కూడా సార్ కి రెస్పాండ్ అవ్వండి. మీకు తెలిసిన అసలు మీ వాళ్ళందరూ కూడా బాడీలో మినరల్ రెస్పాండ్ డెఫిషియన్సీ అవ్వండి. ఉందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అలాగే మీరు తినే ఆహారంలో ఎప్పుడన్నా ఎన్ని మినరల్స్ ఉంటాయో అనేది అసలు తెలుసుకున్నారు? అసలు మినరల్స్ ఎన్ని ఉంటాయి ఏంటి, అసలు మనం తినే ఆహారంలో మినరల్స్ అసలు ఏ, ఎన్ని ఉంటాయి అన్నది కూడా మనకు ఒక ఐడియా ఉందా? అదేవిధంగా మన స్ట్రెస్ వీక్నెస్ అనేది, స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఇందులో ఇక్కడ మన సెషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరికన్నా స్ట్రెస్ ఉండడము, వీక్నెస్ ఉండడము, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ, ఇప్పుడు ఈ రోజు మనం చెప్పబోయే క్లాస్లో మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయండి. మన బాడీ మినరల్స్ అసలు ఎంత మినరల్స్ అనేది అవసరము ఏంటి, అసలు మన బాడీలో అసలు స్ట్రెస్ అనేది వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది, మన తినే ఆహారంలో ఎన్ని మినరల్స్ ఉంటాయి, అలా విధంగా మన బాడీలో అసలు మినరల్స్ యొక్క పాత్ర ఏంటి, అసలు మనకు అవసరమా లేదా, ఇవన్నీ కూడా మనం అనేది ఈ రోజు తెలుసుకుంటామండి. థ్యాంక్ యూ లీడర్స్. రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మేడం స్క్రీన్ షేర్ చేస్తున్నా మేడం. ఎస్ సార్, ఓకే సార్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఒక మంచి ఆఫర్ మీద అయితే తీసుకొచ్చానండి. ఏంటంటే
నా సెషన్ ఎప్పుడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ, చాలా క్లియర్గా విని అర్థం చేసుకొని అదే విధంగా నేను లాస్ట్ ఒక క్వశ్చన్ అనేది తీసుకుంటానండి. ఆ క్వశ్చన్ ఎవరైతే రెస్పాన్స్ చెప్తారో, ఎవరైతే దానికి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఈ యొక్క హెల్త్ అండ్ ఫిట్నెస్ ఒక పీడిఎఫ్ ప్లస్ హెల్త్ గైడ్ ఈటింగ్ అనేది ఒక రెండు ఈ ఇంచుమించు మనం బయట తీసుకుంటే ఇంచుమించు ₹870 వర్తబుల్ మేడం. ఇవన్నీ టోటల్ నేనైతే వాళ్ళకి ఫ్రీగా పంపిద్దామని అనుకుంటున్నాను మేడం. ఇది ఎప్పుడైతే ఈ వర్తబుల్ అన్ని మీకు డైలీ లైఫ్ లో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఆ విధంతోనే నేను ఈ యొక్క పీడిఎఫ్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో వీటిని యూజ్ చేసాం. లాస్ట్ అడిగే క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్స్ సెండ్ చేయడం జరుగుతుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్. ఓకే లేటెస్ట్ అసలు మనకి మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అసలు మనకి ఏదైతే ఏమీ అవసరం, మన బాడీకి అసలు ఏమీ వాట్ యూ నీడ్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్, మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుడ్ డైట్ ఉండాలండి. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉండాలి. అలా ఫిట్నెస్ రెజ్యూమ్ ఉండాలి. ఇవన్నీ మనం ఆలోచించుకున్నట్టయితే టోటల్గా మన బాడీలో ప్రతి ఒక్క మినరల్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి మనం ఒక మంచి ఆహారం తీసుకోవాలన్నా, ఒక డైట్ కంట్రోల్ మెయింటైన్ చేయాలన్నా సరే, మంచి ఆరోగ్యం తీసుకోవాలన్నా సరే మనకి మినరల్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అలా రెగ్యులర్ ఎక్సర్సైజ్కి, అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి మినరల్స్ అనేది ఉండాలండి. అలాగే దాంతో ఫ్రెష్ ఎయిర్ కోసం, ఫిట్నెస్ రెజ్యూమ్ కోసం కూడా మనకి మినరల్స్ పాత్ర చాలా ముఖ్యమండి. మెయిన్ ఏంటంటే చాలా మనం చూసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ అనేది చూసాము, న్యూట్రిషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది చూసాము, ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ చూసాము, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ అనేది వాటికి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డెఫిషియన్సీ అనేది చూసాము. విటమిన్ డెఫిషియన్సీకి అయితే మన వెస్టేజ్లో విటమిన్ సబ్లింగల్ స్ప్రేస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అలా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. కానీ ప్రోటీన్ రిక్వైర్మెంట్కి ప్రోటీన్ పౌడర్, అలాగే వీటికి కూడా మనకు ఉన్నాయి. హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ కూడా హెయిర్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన సబ్లింగల్ స్ప్రేస్ కూడా ఉన్నాయండి. కానీ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ మినరల్ డెఫిషియన్సీ? అదే మినరల్ డెఫిషియన్సీ వస్తే మనకు సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, ఆ సొల్యూషన్ కోసం మనం మాట్లాడే ముందు ఫస్ట్ అసలు మనకి ప్రతి ఒక్క వీక్నెస్కి, ప్రతి ఒక్క డిసీజెస్కి, ప్రతి ఒక్క అలైట్మెంట్కి కూడా మినరల్ డెఫిషియన్సీ అనేది మనకి తెలియదండి. మనం అసలు మనకి చాలా అది ఎవరు కూడా దీని గురించి ఆలోచించరండి. పెద్ద పెద్ద డాక్టర్స్ అండ్ ఏవో పిహెచ్డీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా అసలు మినరల్ డెఫిషియన్సీ అనే వర్డ్ ఎవరు కూడా యూజ్ చేయరండి. అసలు మినరల్ డెఫిషియన్సీ కూడా ఎవరికి తెలియదండి. నేను చాలా మంది డాక్టర్స్ ఇంచుమించు 13 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేసా, ఆ, చాలా మందిని చూశాను. కానీ ఎవరు కూడా అసలు మన ఎలక్ట్రోలైట్స్ అనేవి డౌన్ అయిపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ తప్ప జనరల్ డాక్టర్స్ ఎవరు కూడా దీని గురించి ఆలోచించరండి. అంటే వీక్గా ఉందని బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడమో, లేకపోతే ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయడం అలా చేస్తారు. కానీ మినరల్ డెఫిషియన్సీ అనేది ఎవరు కూడా దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరండి. అసలు మినరల్స్ అంటే ముందు మనం ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు వాట్ ఇస్ ద మినరల్స్, మినరల్స్ అంటే ఏంటి, అసలు అది మినరల్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుందాం. అసలు మినరల్స్ అనేది మన న్యాచురల్ గా ఎర్త్ నుంచి, భూమి నుంచి దొరుకుతాయండి. కానీ ఇవి న్యాచురల్ భూమి నుంచి దొరికేటప్పుడు అది ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ లో ఉంటాయి కాబట్టి ఇవి మనకు కొంచెం అది ఇంటర్నల్ స్ట్రక్చర్ కొంచెం కెమికల్ కాంపోజిషన్ ఉండడం, క్రిస్టల్ ఫామ్ ఉండడం వల్ల మనకి ఆ మినరల్స్ అనేవి డైరెక్ట్ గా మనం తీసుకోలేమండి. ఆ, అంటే కొన్ని మినరల్స్ దొరుకుతాయి, కొన్ని మినరల్స్ దొరకవు. అసలు మనకి ఆ మినరల్స్ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటి, అసలు మినరల్స్ ఎందుకు మన బాడీకి అవసరము అని ఆలోచించినట్లయితే, మనం నడవడానికి, మాట్లాడడానికి, అలాగే మనం ఆలోచించాలన్న సార్ థింకింగ్ కి, ఫర్ ఎవ్రీథింగ్, స్లీపింగ్ కి ఏంటి, టోటల్ మొత్తం అన్నిటికీ కూడా మన బాడీకి ఈ యొక్క మినరల్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉందండి. అసలు ఈ మినరల్స్ అంటున్నారు కదండి, ఈ మినరల్స్ అసలు ఎక్కడ దొరుకుతాయి అని మనం ఆలోచించుకున్నట్టయితే, మనం ఒక అరటిపండు తీసుకుంటే అరటిపండులో పొటాషియం అనేది అవైలబుల్ దొరుకుతుందండి. అది అలా పాలు తీసుకుంటే కాల్షియం ఉంటుంది. అదేవిధంగా మ్యాంగో తీసుకుంటే మెగ్నీషియం, ఐరన్ సప్లిమెంట్ కావాలంటే పాలకూర, ఇవల్ల మన ఆకుకూరలు, గ్రీన్ లీఫ్స్, ఇందులో మనకు ఐరన్ దొరుకుతుందండి. అది ఎగ్లో అయితే జింక్ అండ్ సిలేనియం. అలా కానీ మనం ఇలా మొత్తం ఈ ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క ఐటెంలో ఒక్కొక్క మినరల్ దొరకడం జరుగుతుంది. కానీ డైలీ బేసిస్ లో మనం వీటన్నింటిని తీసుకోవడం కొంచెం కష్టమైన తరం అండి. నెక్స్ట్ అన్ని కలిపి ఒకసారి తీసుకోవాలంటే ఆ, ఒక్కొక్కసారి తీసుకుంటాం, ఒక్కొక్కసారి తీసుకునే పరిస్థితి. ఇవన్నీ అసలు డైలీ బేస్ లో మనం మినరల్స్ ఉండడం వల్ల మనము ఆ, మన బోన్ స్ట్రాంగ్ అవడానికి, అలాగే మజిల్ స్ట్రెంత్ కోసం మొత్తం ఇవన్నిటికీ కూడా ఈ యొక్క మినరల్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. అసలు మనము తీసుకునే డైలీ ఫుడ్ లో
మినిమం మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే ఫుడ్లో అరౌండ్ 16 to 18 మినరల్స్ మాత్రమే మనకి అవైలబుల్గా దొరుకుతాయండి. అది మనము తీసుకునే ఫుడ్ వల్ల ఆ, దొరుకుతాయి. 6 to 18 మినరల్స్ దొరుకుతాయి. కానీ మన హెల్దీ హ్యూమన్ బాడీకి వచ్చేప్పటికల్లా మినిమం 60 టైప్ ఆఫ్ మినరల్స్ అనేది మన బాడీకి అవసరమండి. ఎందుకు అంటే మనము ఇందాక చెప్పినట్టు నడవాలన్నా, ఆలోచించాలన్నా, మనం పడుకోవాలన్నా, లేకపోతే పరిగెట్టాలన్నా సరే మనకు మినరల్స్ అవసరం అండి. ఈ మినరల్స్ అనేవి లేకపోతే మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. అసలు మినరల్స్ అనేది ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి ఇవి మొత్తం చూద్దామండి ఒకసారి. అసలు వాటర్ ఇంపార్టెన్స్ అసలు మన బాడీకి అసలు ఎందుకు అంత అవసరం, ఇంపార్టెన్స్ ఎందుకు అని అవసరం అయితే చూస్తే మన బాడీలో 85% ఆఫ్ బ్లడ్ వాటర్ అనేది అవసరం అండి బ్లడ్కి. అలాగే బ్రెయిన్కి 75% వాటర్ అవసరము. లంగ్స్కి 90% ఆఫ్ వాటర్ అవసరము. అలాగే మన బాడీలో మన న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా మనకు వాటర్ అనేది 85 అవసరం అండి. అదేవిధంగా స్కిన్కి 80% వాటర్ అంటే అందుకే మీకు చెప్పాను కదండి మినరల్ డెఫిషియన్సీ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని. ఇది కనుక స్కిన్కి 80% వాటర్ అనేది మనము ఆల్కలైన్ వాటర్ సరిగా తీసుకోలేనట్టయితే, మనం కరెక్ట్ వాటర్ బ్యాలెన్స్ మనం కరెక్ట్ మెయింటైన్ చేయనట్టయితే స్కిన్ కూడా ప్రాబ్లం అవుతుందండి. అదేవిధంగా 24% బోన్స్ కూడా మనకి ఈ వాటర్ అవసరము. అలా మజిల్స్కి 75% ఆఫ్ వాటర్ మజిల్స్కి అవసరము. మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి కూడా మనకి వాటర్ అవసరం ఉందండి. అసలు ఈ మినరల్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచించినట్లయితే మన భూమిలో నుంచి వచ్చే మినరల్స్ అండి. ఆ భూమిలో నుంచి వచ్చే మినరల్స్ వల్ల కానీ ఆ, ఆ, ఈ మనం వాడే ఫార్మింగ్ చేయడం వల్ల, నెక్స్ట్ వచ్చి క్రాపింగ్ వల్ల, కెమికల్స్ వల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా ఉన్న భూమిలో ఉన్న ఎర్త్ లో ఉన్న మినరల్స్ అన్ని కూడా మనకి ఆ, దొరకడం కష్టం అయిపోయిందండి. సో అసలు మినరల్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవి ఏంటి అని మనం ఆలోచించినట్టయితే అసలు ఫస్ట్ అనేది భూమి నుంచి అండి. సాయిల్ వేర్ రిచ్ ఇన్ మినరల్స్. మన భూమి మట్టిలోనే చాలా మినరల్స్ అనేవి దొరుకుతాయండి. కానీ థౌజండ్ ఆఫ్ ఇయర్స్ లో ఈ వెదరింగ్ వల్ల, నెక్స్ట్ ఫార్మింగ్ చేయడం వల్ల, క్రాపింగ్ వల్ల, నెక్స్ట్ దాంతోపాటు గ్రేజింగ్, అలా మోస్ట్ ఆఫ్ ది మినరల్స్ అన్ని కూడా మనకి రిమూవ్ అయిపోతూ సాయిల్ లో రిమూవ్ అయిపోతూ అది ఓషన్స్ లోకి, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయండి. దానివల్ల మనకి తీసుకోవాల్సిన మినరల్స్ అనేవి కూడా అంతా మినరల్ డెఫిషియన్సీ అనేది ఆ, వస్తూ ఉందండి. అది ఉండే కొలది ఇప్పుడు చాలా మంది చూసుకుంటే 60% ఆఫ్ ప్రజెంట్ ప్రజెంట్ 60% పేపర్స్ మొత్తం అందరూ కూడా ఈ యొక్క మినరల్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారండి. కానీ అదేంటంటే బాగా సివియారిటీకి వచ్చాక కానీ మనం దాన్ని ఎవరు అబ్జర్వ్ చేసుకోలేరు. దాని యొక్క కండిషన్స్ అన్ని ఎలా ఉంటాయి ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం అంతా క్లియర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ, ఇవన్నీ అసలు మనకి మనము ఎప్పుడు వింటూ ఉంటాం కదండి సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, సిఎన్టీ కోసం చెప్తారు కదా. ఈ సెల్యులర్ నరిష్మెంట్ అనేది మన మినరల్స్ అనేది లేకపోతే అసలు సెల్యులర్ నరిష్మెంట్ అనేది జరగదు. ఈ సెల్ అనేది ఆ, ఈ సెల్ నుంచి సెల్ నరిష్మెంట్ జరిగితే ఆ సెల్స్ అన్ని యాక్టివేట్ అయితే మొత్తం సెల్స్ అన్ని కలిపి ఒక మన హ్యూమన్ స్ట్రక్చర్ ఎలా అంటే హ్యూమన్ బాడీ సెల్ అంతా ఫామ్ అయితే ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. సెల్స్ అన్ని కలిపితే ఆ టిష్యూ అన్ని కలిపితే ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది. అలాగా ఆర్గాన్ సిస్టమ్ రెడీ అవుతుంది. అలా హ్యూమన్ బాడీ అనేది తయారవుతుందండి. ఈ మినరల్స్ అనేవి ఆ, ఇవి సెల్స్ తీసుకొని అవి హెల్తీగా ఉంటేనే ఆ టిష్యూస్ ఫామ్ అవుతాయి. తర్వాత బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద సెల్స్ కూడా మనకి ఆ, ఉండాలి అంటే మనకి ఈ మినరల్స్ అనేది ఉండాలండి. అలాగే దాంతోపాటు మనం తీసుకున్న ఫుడ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి కూడా మనకి ఒక మినరల్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయండి. ఒకవేళ ఆ, మీకు సెల్ అనేది డ్యామేజ్ అయితే, సెల్ నరిష్మెంట్ అనేది జరగకపోతే మొత్తం అన్ని రకాల ప్రాబ్లమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయండి. ఆ సెల్ నరిష్మెంట్ సరిగా లేకపోతే ఒక క్యాన్సర్ అని అవ్వచ్చు, లేకపోతే ఎనీ ప్రాబ్లం ఏదైనా సరే. ఇప్పుడు మీరు చాలా మంది రోబో మూవీ చూసుంటారండి. వాళ్ళు యాక్చువల్గా రజనీకాంత్ తయారు చేసింది మంచి పని చేయడానికి చేశారు. కానీ దాన్ని ఉపయోగించే వాళ్ళు రెడ్ చిప్ వేసి మంచి వేరేగా ఉపయోగించారండి. అదే విధంగా ఏమవుతుంది, సెల్ నరిష్మెంట్ జరగకపోతే ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఆర్ఎన్ఏ డిఎన్ఏ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసి మొత్తం మన బాడీని అంతా కూడా పాయిజన్ చేసి అంటే ఎందుకు మన బాడీ అంతా ఎనర్జీ అంతా ఆ, తీసుకొని మొత్తం అన్ని సెల్స్ అనేవి గ్రోత్ అయిపోయి ఆటోమేటిక్గా టిష్యూస్ ఫామ్ అయిపోవడము, అలా కార్సినోమా కింద సెల్స్ కింద ఫామ్ అయిపోవడం, ఇలా బ్యాడ్ మొత్తం అంతా దాని వర్కింగ్ అంతా డిఫరెంట్ చేస్తుంది. ఈ మినరల్స్ అనేవి లేకపోతే అసలు సెల్ అనేది వర్కింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టు విటమిన్ D3 మనము ఎక్కువ శాతం మేము చూస్తే చాలా మంది డాక్టర్స్ విటమిన్ D3 డైరెక్ట్ లిక్విడ్స్ ఇస్తున్నారండి. వీక్లీ వన్స్ ఒక్కొక్కటి వేసుకోమని చెప్పేసి. అది మనం న్యాచురల్ గా దొరికే విటమిన్ D3ని
న్యాచురల్గా దొరికే విటమిన్ డి త్రీని మనం ఇప్పుడంతా మెడిసిన్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. న్యాచురల్ విటమిన్ డి త్రీ మనకి ఎలా దొరుకుతుంది ఏంటి అని చూస్తే మన సూర్యుడి నుంచి విటమిన్ డి టూ అనేది మనకి అవైలబుల్ ఉంది. విటమిన్ డి టూ అని వస్తుంది. ఆ విటమిన్ డి టూ విటమిన్ డి త్రీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మినరల్స్ పాత్ర చాలా ముఖ్యమండి. ఆ మినరల్స్ అయిన కాల్షియం మెగ్నీషియం ఏమవుతుందంటే ఈ యొక్క అబ్జర్బ్షన్ కి పనిచేసి ట్రాన్స్పోర్టేషన్ గా వర్క్ చేస్తే విటమిన్ డి త్రీ కింద మన బాడీకి విటమిన్ డి త్రీ రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ గా పనిచేస్తాయండి. ఈ విటమిన్ డి టూ విటమిన్ డి త్రీ కింద మాట్లాడాలంటే మినరల్స్ అనేది ఎంత ముఖ్యం, మినరల్స్ ఉండాలండి. మీరు చూస్తున్నట్టయితే మన ఇంట్లో జనరల్ ఒక ఇన్వర్టర్ ని మనం తీసుకుందామండి. ఒక ఏసీ కరెంట్ ఉంది, అది డీసీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే, ఒక బ్యాటరీలోకి కరెంట్ పాస్ ఆన్ అవ్వాలంటే మనకి ట్రాన్స్ఫర్ ఇంపార్టెంట్, అలాగే ఇన్వర్టర్ ఇంపార్టెంట్. అదే విధంగా మన బాడీకి మినరల్స్ అనేవి అంత ముఖ్యమైన పాత్ర అండి. ఆ మినరల్స్ అనేది ఎప్పుడైతే మన బాడీలో సరిగా మనం మెయింటైన్ చేయకపోతామో, నేను ఇప్పటిదాకా చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా ఆ, మనము దారి చోటిచ్చిన వాళ్ళం అవుతామండి. నెక్స్ట్ అసలు మీకు ఎందుకు బాడీ మనకి మన సాయిల్ ఎందుకు అలాగే అయిపోతుంది, మినరల్స్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని చూస్తే మనం డిగ్రేడింగ్, బాడీ సిస్టమ్ అంతా డిగ్రేడింగ్ అయిపోయిందండి. అది ఎలా అంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంటల్ వల్ల, అడల్టరేటెడ్ ఫుడ్ వల్ల, ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఎక్కడ కూర్చొని కదలకుండా ఒక దగ్గరే కూర్చొని మన వర్క్ లో మనం అన్ని అక్కడే కూర్చొని చేసుకోవడము, అసలు బయటకు అసలు రన్నింగ్ లేదు, ఏమీ లేదు, నేను ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు ఆ సెడెంటరీ ఫుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఈ ఎప్పుడైతే మెయింటైన్ చేసామో ఆటోమేటిక్ గా మనలో డెఫిషియన్సీ ఎక్కువైపోతుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా మన బాడీ అంతా డిగ్రేడింగ్ అయిపోతుందండి. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు అసలు మినరల్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుందాం. ఇప్పటిదాకా మనం అసలు ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం చూసాం కదండి. ఇప్పుడు మనము అసలు ఎందుకు సిమ్టమ్స్ ఏంటి, మినరల్ డెఫిషియన్సీ వస్తే మనకు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తే మజిల్ క్రాంప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాలింగ్, కంపల్సరీ హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది. హెయిర్ ఫాలింగ్ మీరు ఎన్ని షాంపూస్ ఆయిల్స్ మార్చినా మీకు అసలు మీకు తగ్గనే తగ్గదు. హెయిర్ ఫాలింగ్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి కళ్ళు తిరగడము, దాంతోపాటు బ్రెయిన్ ఫాగ్ ఉండడము, మనం వామిటింగ్స్, నాసియా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, హార్ట్ పాల్పేషన్ అనేది కొంచెం స్పీడ్ అప్ అండ్ డౌన్ స్పీడ్ అవుతుంటుంది, తగ్గడము. నెక్స్ట్ వచ్చి గుండెలో ఏదో తెలియని దడ, భయం కింద ఉన్నట్టు అనిపించడము, ఫుల్ ఆఫ్ మజిల్ క్రాంప్స్ అనేది బాడీలో ఫుల్ గా మజిల్ క్రాంప్స్ అనేది ఉంటుందండి. అదే విధంగా చూసుకుంటే స్లీపింగ్ ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడము, అంతా అయోమయంగా ఉన్నట్టు అనిపించడం, నాకు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అని చెప్పడము, ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అయిపోతారు, ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి మొత్తం చాలా సిమ్టమ్స్ ఉన్నాయండి. అసలు మనం చూసినట్టయితే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏంటి సొల్యూషన్ అనేది మనం ఆ, చూసినట్టయితే అసలు మనకి అసలు ఈ అన్ని మినరల్ డెఫిషియన్సీ జరిగితే అసలు కామన్ డిసీజెస్ ఏమొస్తాయి, జనరల్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూద్దామండి. ఒకసారి నేను ఒక చిన్న చార్ట్ రెడీ చేశాను. అసలు మినరల్ డెఫిషియన్సీ వస్తే అసలు కామన్ డిసీజెస్ ఏంటి మనం చూసుకున్నట్టయితే అయోడిన్ అండి. అయోడిన్ లో ప్రాబ్లం అంటే హైపోథైరాయిడిజం అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల డిజార్డర్స్. నెక్స్ట్ వచ్చి స్టీల్ బర్త్ లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ చేయడము, బర్త్ డెఫెక్ట్స్ ఎక్కువ చూస్తాం, ఇన్ఫెక్ట్ మోటాలిటీ ప్రాబ్లమ్స్ చూస్తాము. ఈ విధంగా అయోడిన్ ఎప్పుడైతే లోపించిందో ఈ థైరాయిడ్ గ్లాండ్స్, గోయిటర్, హైపోథైరాయిడిజమ్స్ ఇవన్నీ టోటల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అదేవిధంగా కాల్షియం డెఫిషియన్సీ వస్తే బోన్ మినరలైజేషన్ జరిగి రికెట్స్, ఆస్టోపరోసిస్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ చూస్తే ఐరన్ డెఫిషియన్సీలో ఎనిమియా అనేది అవుతుందండి. బాగా ఎనిమిక్ అయిపోతారు. దాంతోపాటు అసలు వర్కింగ్ మనం ఏ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఆ, ఏంటంటే నైట్ నిద్ర పట్టకపోవడము, నెక్స్ట్ వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తడము, ఎవరు చెప్పినా సరే ఏది కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మన ఐరన్ డెఫిషియన్సీ ఉంటే జరుగుతుందండి. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉందో ప్రెగ్నెన్సీ లేడీస్ కి చాలా హై రిస్క్ అయిపోతారండి. బర్త్ లో బేబీ వెయిట్ పెరగదు, ప్లస్ లోపల బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము. తర్వాత మీకు అది చూస్తే ఆ, బాబు కడుపులో ఉండగానే బర్త్ బేబీ అది లో బర్త్ వెయిట్ లో ఉన్నప్పుడు కామెర్లా రావడము, మళ్ళీ బాక్సులు పెట్టడం, వెయిట్ తక్కువ ఉన్నారని బాక్స్ పెట్టడము అలా జరుగుతుంది. అదే విధంగా చూస్తే జింక్, పూర్ ప్రెగ్నెన్సీ అవుతాము. మామూలుగా గ్రోత్ అనేది లోపల బేబీ గ్రోత్ అనేది పెరగదండి. ఆ జెనెటిక్ డిజార్డర్స్ రావడము, నెక్స్ట్ వచ్చి మన రెసిస్టెన్స్ పవర్ లేకపోవడము, ప్రతి ఒక్క ప్రాబ్లమ్, ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ రావడము ఇలా జరుగుతుంది. అలాగే ఫ్లోరైడ్ చూసుకుంటే ఇంక్రీజ్ డెంటల్ డికే అనేది ఎక్కువ ఉంటుందండి. బోన్ హెల్త్ అనేది లోపల మనం పళ్ళకి సంబంధించిన ఆ, ఆ, మన డెంటల్ డికే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బోన్ హెల్త్ అనేది కూడా మనకి పాడవుతుందండి. అలాగే సెలీనియం అనేది మినరల్ డెఫిషియన్సీ వస్తే కార్డియోమయోపతి, అసలు క్యాన్సర్ రావడానికి కూడా సెలీనియం అనేది చాలా
ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కార్డియోవాస్కులర్ రిస్క్ జరుగుతుంది. ఇవన్నిటికి కూడా సెలీనియం మనం ఎప్పుడైతే నేను సింపుల్ గా ఒక 6 మాత్రమే నేను శాంపుల్ గా తీసుకున్నాను. అలా ఒక్కొక్క దాని కోసం చెప్తే చాలా ఉంటుందండి. అది మొత్తం చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. అసలు మన బాడీ అనేది మనం ఏ కండిషన్ లో ఎలా ఉంచుకుంటున్నాం అంటే ఎసిడిక్ లో ఉంచుకుంటున్నామా, ఆల్కలైన్ ఉంచుకుంటున్నామా? మన బాడీ ఆల్కలైన్ ఉంచుకుంటే ఎలా ఉంటుంది, ఎసిడిక్ లో ఉంచుకుంటే ఎలా ఉంటుంది? ఎసిడిక్ లో వచ్చేప్పటికల్లా మినిమం ఈ గ్రీన్ నుంచి ఇలా ఇటు సైడ్ వచ్చేప్పటికల్లా ఎసిడిక్ ఇన్ నేచర్ అండి. మన వాటర్ pH వాల్యూ 5, 6 అలా మెయింటైన్ అయితే ఎప్పుడైతే మెయింటైన్ అయిందో ఆటోమేటిక్ గా మన బాడీ అంతా ఎసిడిక్ కండిషన్ లోకి మారిపోతుందండి. ఈ ఎప్పుడైతే ఎసిడిక్ కండిషన్ మారిపోతుందో అప్పుడు ఫుడ్ డైజెషన్ సరిగా అవ్వదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి మన బాడీ మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. ప్రతి ఒక్కరు వీక్నెస్ అన్నట్టు అనిపించడం, యాక్టివ్నెస్ లేకపోవడం. ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ గా కన్వర్ట్ అవుతుందో, ఈ ఆల్కలైన్ ఎప్పుడైతే కన్వర్ట్ అయితే అప్పుడు మనకి మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటామండి. మార్నింగ్ లేచిన కాడి నుంచి ఏ ఎర్లీ మార్నింగ్ మీరు 6 లేస్తే 6 నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు కూడా అస్సలు ఎక్కడా కూడా మీరు వీక్నెస్ అనేది కనిపించదండి. ఆ, నేను నేను నా సెల్ఫ్ గా నేను కూడా చెక్ చేసుకున్నాను. అలా విధంగా మా పిల్లలకి నేను చూశాను. బిఫోర్ సిఎండి ఎప్పుడైతే తీసుకోలేదు, మా అమ్మాయికి సిఎండి అనేది తీసుకోక ముందు డల్ గా ఉండేది, యాక్టివ్నెస్ లేకుండా ఉండేది. అసలు ఇప్పుడు మేము ఏంటి అంత డల్ గా ఉంటావు, అంత వీక్నెస్ ఉంటావు అని చెప్పేసి మేము ఎప్పుడు తిడతా ఉండేవాళ్ళము. కానీ మాకు ప్రాబ్లం అనేది అప్పుడు మాకు తెలియదు. అసలు మినరల్ డెఫిషియన్సీ వల్ల ఇలా ఉన్నదని మాకు తెలియదు. అప్పుడు మేము ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ప్లస్ ఈ సిఎండి అనేది మేము ఎప్పుడైతే మెయింటైన్ చేసామో ఇప్పుడు పిల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎనర్జీతో అదే యాక్టివిటీతో ఉండడం అనేది మేము అబ్జర్వ్ చేసాము. ఇలా అబ్జర్వ్ ఎప్పుడైతే చేసామో మేము తెలుసుకోవడం కాదు, మాకలా చాలా మంది తెలుసుకోవాలి. ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది ఎందుకు అవసరం అనేది అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ నెక్స్ట్ అసలు మనకి సార్ మీరు ఎన్ని చెప్పారు కదా, బాగానే ఉంది. అసలు మనము మన బాడీ ఆక్యులైజ్ చేసుకోవాలంటే అసలు ఏం తీసుకోవాలి, మన అసలు మనం ఏం మెయింటైన్ చేయాలి అని మనం ఆలోచించినట్టయితే వీటన్నిటికీ మన వెస్టేజ్ ప్రైమ్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చిందండి. అదే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. నేనైతే దీన్ని అమృతం అని పిలుస్తానండి. నాకు అమృతంగానే భావిస్తాను. అమృత జలం అని ఎలా ఉంటుందో మీరు నేను చూడకపోయి ఉండొచ్చు, కానీ ఇది మనకి వెస్టేజ్ అనేది మన అమృతాన్ని ఇచ్చిందని నేను అనుకుంటాను. దీనివల్ల నేను చాలా మంది లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను. ప్లస్ దాంతో పాటు అదే చూస్తే కోమాలోకి వెళ్ళిన పేషెంట్స్ ని కూడా నేను మళ్ళీ తిరిగి రప్పించడానికి కూడా నాకు ఈ సిఎంటి అనేది ఉపయోగపడిందండి. సో నాకు ఇది దాంతో పాటు నాకు చాలా సగం ఆ, మంచి గుడ్ నేమ్ ఇంకా పెరగడానికి కారణం నాకు సిఎండి అనండి. సిఎండి ఎప్పుడైతే నాకు ఆ, నాకు పరిచయం అయిందో అప్పటి నుంచి కూడా నేను దీన్ని ఇప్పటికీ వదలలేదండి. అరౌండ్ నేను ఇప్పటికొచ్చి ఒక 200 సిఎండీస్ దాకా సరే నేను బయటకు ఫస్ట్ కస్టమర్ కి పేషెంట్స్ కి ఇచ్చాను. అది ఇస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగ్గలేని ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి తగ్గలేదు, నాకు ఏంటి ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు అని చాలా మంది డాక్టర్ తిరిగాను. ఎవరు కూడా నాకు సొల్యూషన్ చెప్పలేదు, ప్రాబ్లం ఏంటి చెప్పలేదు. అన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మన వేస్టేజ్ ప్రైమ్ సిఎండి దానికి సొల్యూషన్ ఇచ్చిందండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డల్ గా వచ్చిన నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఇప్పుడు అడిగిన తర్వాత యూస్ చేసిన తర్వాత అడిగిన తర్వాత చాలా యాక్టివ్ గా అనేది చాలా బాగుందండి. ఇంతకు ముందు ఇలా ఉండేవాడిని కాదు కదా, మీరు చూసారు కదా, ఇప్పుడు నేను చూసాను నేను ఎలా ఉన్నాను, యాక్టివ్ గా ఉన్నాను కదా అని చెప్పేసి వాళ్ళు నాకు తిరిగి క్వశ్చన్ చేయడం అనేది జరిగిందండి. సో అసలు మన పిహెచ్ స్కూల్ చేసుకుంటే మన బాడీ ఆల్కలైన్ లో ఉన్నదే లేకపోతే ఎసిడిక్ లో ఉందని పిహెచ్ చూసుకుంటే 7 బిలో అంతా 0, 1, 2, 3, 4, 5 మనం బిలో అంతా కూడా చూసుకుంటే అయితే మనము పిహెచ్ స్కేల్లో ఎసిడిక్ కండిషన్ లో ఉన్నామండి. అసలు 9, 10, 12 అలా ఈ రేంజ్ చూసేపటికల్లా మనకి పిహెచ్ ఆల్కలైన్ స్కేల్లో ఆల్కలైన్ లో ఉంటాం అనమాట. మనం ఆల్కలైన్ బాడీ ఈక్వల్ టు హెల్తీ గట్ మనకు ఏంటంటే మనకి ఈ ఆల్కలైన్ ఎప్పుడైతే మనము తీసుకోవడం, ఇది ఆర్గాన్ వాటర్ మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మన బాడీలో బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అవుతుంటది. మన హెల్తీ గట్స్ కి మనకి టిష్యూ ఫార్మేషన్ కి మీకు చెప్పాను కదా, టిష్యూ ఫార్మేషన్ కి ఇవన్నిటికి కూడా మనకి యాక్టివ్గా ఉంటామండి. అసలు నేను ఎందుకు ఆర్గాన్ వాటర్ తీసుకోవాలి, అసలు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నట్టయితే ఈ మనము రెగ్యులర్ గా మనం ఆర్గాన్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ న్యూట్రలైజ్ అవ్వడము, ఎసిడిటీ నుంచి న్యూట్రలైజ్ అవుతుందండి. దానివల్ల స్ట్రెస్ అనేది తగ్గిపోవడము, అది నేను చెప్పాను కదండి, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ మనం నెక్స్ట్ వచ్చే పొల్యూషన్ నుంచి అలాగే మొత్తం టోటల్ మన డైట్ కండిషన్ మొత్తం ఇవన్నీ కూడా చేంజ్ అవుతుందండి.
అలా విధంగా మన బాడీ రీస్టోర్ అవుతుంది, సెల్స్ అనేవి నరిష్మెంట్ జరిగి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సెల్స్ అనేది మనకి యాక్టివేట్ అయ్యి మన బాడీ రీస్టోర్ అవుతుంది ఫంక్షనింగ్ అంతా. నెక్స్ట్ దాంతోపాటు మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఈ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఇమ్యూన్ సిస్టమ్, ఎలాంటి బయట నుంచి ఎలాంటి అదర్ పార్టికల్స్ ఫారిన్ పార్టికల్స్ వచ్చినా వాటితో ఫైట్ చేయడానికి, డిసీజెస్ తో ఫైట్ చేయడానికి కుదురుతుందండి. అసలు మీరు ఎప్పుడు చూసుకుంటే అసలు ఈ సిఎండి యూజ్ చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే అసలు మీరు అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మీరు దూరంగా వెళ్తున్నట్టే లెక్కండి. అసలు డాక్టర్ హాస్పిటల్ మెట్లు కూడా మీరు ఎక్కే పనే ఉండదు. అసలు మీరు అంత ఎక్కవలసిన పని కూడా అవసరం ఉండదండి. ఈ నెక్స్ట్ మన బాడీ అబ్జర్ప్షన్ ఎప్పుడైతే న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా మనకి మినరల్స్, సిఎండి మినరల్స్ అనేది అవసరం అండి. నెక్స్ట్ ఈ ఎసిడిక్ వాటర్ ఇలాగ ఎప్పుడైతే ఇలాగ ఎసిడిక్ వాటర్ ఉన్నదో ఆ ఎసిడిక్ వాటర్ మనం తీసుకున్నప్పుడు ఇలా ఎసిడిక్ వాటర్ ఇలా ఉంటుందండి. మనము వాటర్ ఇప్పుడు పైకి ప్యూరిటీగా తెల్లగా ఉందని అనుకుంటాం కానీ మిషన్ తో మనం చేస్తే ఎప్పుడైతే చేసామో అలాగా నాచులా తయారయ్యి ఇలాగ అసిడిక్ లా తయారైపోతుంది. దీన్ని మనం ఎప్పుడైతే మినరల్ డ్రాప్స్ అనేది యాడ్ చేస్తామో ఆల్కలైన్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఈ వాటర్ కన్వర్ట్ అయ్యి మినరలైజేషన్ జరిగి మనకి హెల్దీ ప్రాబ్లమ్ హెల్త్ ని ఇస్తుంది. ఇది అలాగే చూసుకుంటే మనకి అసలు ఇంత మంచి ప్రోడక్ట్ ని మనకి అసలు ఎక్కడ నుంచి వచ్చింది, అవైలబుల్ దొరికింది అని చెప్పి ఆలోచించినట్లయితే మనకి ఇది ఒక ఎంఆర్ఐ కంపెనీ, మినరల్ రిసోర్సెస్ ఇంటర్నేషనల్ వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇది ఒక ఊతహ్ అని యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ లో ఊతహ్ అని ఒక చిన్న లేక్ సరస్సులోంచి మనకి ఇదైతే మాత్రం అవైలబుల్ గా దొరుకుతుందండి. దాన్ని ఒక 2 years ప్రొసీజర్, ఈ 2 years ఎవాపరేషన్ ప్రొసీజర్ ద్వారా, న్యాచురల్ ఎవాపరేషన్ ప్రొసీజర్ ద్వారా మనకి ఈ ఒక సిఎండి ఒక 60 ml రెడీ అవ్వి అంటే మనకి 2 years పడుతుందండి. అంత మంచి ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్. చాలా మంది బిజినెస్ రన్నింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఏదేదో కల్తీ చేయొచ్చు, కానీ మన వెస్టేజ్ లో వచ్చేప్పటికల్లా ఇప్పటికీ ఆ ఎప్పటికీ కూడా ఎప్పుడు న్యాచురల్ గానే రెడీ చేస్తారు. ఒకవేళ ప్రొడక్ట్ లేకపోతే అంటే దాన్ని దొరకకపోతే ఆపుతారేమో కానీ ఎప్పటికీ కూడా ఫ్రాడ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. మన సిఎండి ఒరిజినల్ గా ఎవ్వరు కూడా బయట కూడా దొరకనట్టుగా ఉంటుందండి. అసలు మనకి ఈ ఎవాపరేషన్ ప్రొసీజర్ ద్వారా మనకి 2 years ప్రొసీజర్ ద్వారా మనకి అవైలబుల్ గా న్యాచురల్ గా దొరుకుతుందండి. దీనికి సిఎండి అంటున్నారు కదా, దీనికి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా అని అడిగితే ఆ, మీకు హలాల్ సర్టిఫికేట్ ఉంది, కోఎస్ సర్టిఫికేట్ ఉంది, గ్లూటన్ ఫ్రీ, మన అమెరికన్ వెస్టర్న్ అసోసియేషన్ ద్వారా మనకి సర్టిఫికేట్ ఉంది, ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్. ఇలా చూసుకొని చాలా మనకి సిఎండికి అనేది సర్టిఫికేట్స్ రావడం జరిగిందండి. చెప్పాను కదండి, మనం సెల్ నరిష్మెంట్ అనేది ఈ విధంగా సెల్ నరిష్మెంట్ అనేది జరుగుతుందండి. మనం బ్లడ్ సెల్ అనాలిసిస్ చేసినట్టయితే ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1 hour టైం ల్యాబ్స్ లో మన సిఎండి తీసుకున్న ముందు ఎలా ఉంది, తీసుకున్న తర్వాత ఎలా ఉందో చూస్తే సెల్స్ అనేవి ముందు బిఫోర్ సెల్స్ అనేవి ఒక బ్లడ్ ఒక కట్ట కట్టినట్టు అలా ఉన్నదండి. ఒక చోట యాక్టివ్ లేకపోవడం, అలా నీరసంగా ఉండడం అనిపించడం. ఎప్పుడైతే ఆఫ్టర్ మనము సిఎండి ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మొత్తం అంతా సెల్ అనేది నరిష్మెంట్ జరిగి మొత్తం అంతా ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల మొత్తం మన బాడీలో మనకు తెలియకుండానే యాక్టివ్నెస్ అనేది రావడం జరుగుతుందండి. అసలు మనకి ఎలా తీసుకోవాలి అని మనం చూసినట్టయితే మనము 1 లీటర్ వాటర్ లో పిఎండి 1 లీటర్ వాటర్ లో 7 drops తీసుకోవాలండి. అది రోజుకి 3 సార్లు, టేక్ 3 times a day. దీని కాస్ట్ వచ్చేప్పటికల్లా మనకి ఎంఆర్పి 1210 అండి, 1210 రూపాయలు. మన డిపి కాస్ట్ వచ్చేప్పటికల్లా 970 పడుతుంది. పీవీస్ వచ్చేప్పటికల్లా 32 పీవీస్ అనేది జనరేట్ అవుతుందండి. ఈ 32 పీవీ మనకు ఒక 3 bottles తీసుకుంటే మేము 100 పీవీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మనం అసలు మనకి రోజుకి మనకి ఎన్ని మినరల్స్ అనేది అవసరం అవుతాయి అని చూస్తే అసలు మనకి 70 type of మినరల్స్ అనేది అవసరం. 70+ మినరల్స్ అనేది మనకి ఎక్కడ ఓన్లీ సిఎండిలోనే అవైలబుల్ దొరుకుతుందండి. అది మీకు ఎలా అంటే మెగ్నీషియం వచ్చేప్పటికల్లా మెగ్నీషియము, కాల్షియం, పొటాషియం, సోడియం, జింక్, ఐరన్, సెలీనియం అలా చూసుకుంటే అన్నిట్లో మెగ్నీషియం 300 to 400 mg, అలాగే కాల్షియం 1000 to 1200 mg అవైలబుల్ ఉంటుంది. పొటాషియం మన బాడీకి అవసరం రోజుకి 2600 to 3400 mg పొటాషియం అవసరం అండి. అదేవిధంగా సోడియం చూస్తే మన బాడీ పర్ డేకి 1500 నుంచి 2300 అనేది మన బాడీకి అవసరం. ఇలా చూసుకుంటే ప్రతిది ఒకటి అసలు మినరల్స్ అనేవి లేకపోతే మనము ఆహార జీర్ణకాల సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ కూడా ఆ, మనకి ప్రాబ్లం అవుతుందండి. మీరు చూసుకుంటే ఇదిగోండి, సాధారణంగా మనం తినే ఆహారం మినరల్స్ ఏముంటాయి, ఆహారం పాల ప్రొడక్ట్స్ లో పాలు, పెరుగు అట్లా తీసుకుంటే కాల్షియం, పొటాషియం అనేది అవైలబుల్ దొరుకుతుంది. అలాగే కూరగాయల్లో ఐరన్, మెగ్నీషియం దొరుకుతుందండి. పండ్లలో అయితే పొటాషియం, సోడియం. ఈ బచ్చలి, మెంతాకుల్లో ఐరన్, కాల్షియం దొరుకుతుంది. అలాగే మాంసం, కోడిగుడ్లో జింక్ అండ్ ఐరన్.
బాదం, వేరుశనగలు అయితే మెగ్నీషియం అనేది, జింక్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుందండి. అసలు మినరల్స్ గురించి విన్నారు కదండి. ఇది టోటల్ యాక్చువల్గా ఏంటంటే, మన బాడీ ఆల్కలైన్ గా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా మనం సిఎండి డ్రాప్ తీసుకోవాలి. ఇప్పుడు దాకా నాకు చాలా వరకు మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మినరల్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత అయితే అవసరమో అనేది, ఎంత మనకి కావాలి, ఎంత అవసరమో అనేది మీరు చాలా మంది ఇప్పుడు తెలుసుకుని ఉంటారు. ఒక లాస్ట్ చిన్న స్టోరీ చెప్పి నేను మొత్తం నేను సెషన్ క్లోజ్ చేస్తానని మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. మనము ఆ, ఒక తాతయ్య గారు ఉన్నారంటే అండి. ఒక తాతయ్య గారు ఆ, మనకి ఒక పెన్సిల్ ఇచ్చారంటే అండి. ఒక పెన్సిల్ ఇచ్చి ఆ పెన్సిల్ ని ఆ ఎవరి పెన్సిల్ నీకు చాలా గుణపాఠాలు నేర్పుతుందిరా అని చెప్పేసి అన్నారంటే, మన పెన్సిల్ అనే పట్టుకులు ఏమనుకుంటే గుణపాఠాలు ఏం నేర్పుతుంది అని అనుకుంటాం కదండి. ఆ గుణపాఠాలు ఏంటంటే, దానికి ఎప్పుడు పెన్సిల్కి ఎప్పుడు కూడా పదును పెట్టాలండి. అది ఎప్పుడు ఎప్పుడు పదును పెడితేనే కానీ మనము ఆ, రాసుకోవడానికి చేయడానికి కుదరదు. అదేవిధంగా ఆ, లోపల మధ్య కూడా గొప్పగా లోపల కూడా గొప్పగా ఉండాలండి. లోపల మధ్య గొప్పగా ఎందుకు ఉండాలి అంటే, మనం పెన్సిల్ పైన ఎలాంటి కలర్ ఉన్నా, ఎలాంటి రంగు ఉన్నా, ఎలాంటి పెట్టినా, చెక్క పెట్టినా సరే, లోపల ఆ, ఇప్పుడు బ్లాక్ ది ఉంటది కదండి. అదే మెయిన్ మనకి ఇంపార్టెంట్. అది మంచిగా ఉంటేనే మనము రాసుకోవడానికి కుదురుతుందండి. అది ఎప్పుడు చెక్కినప్పుడల్లా ముళ్ళు దిగిపోతా ఉంటే ఆటోమేటిక్గా మనం రాసుకోవడానికి చేయడానికి ఉండదు. అలాగా కొన్ని చెప్తాను. అదే విధంగా మనము పెన్సిల్ అనేది ఉంటే తప్పులు సరిదిద్దుకోవచ్చు. పెన్తో తప్పు సరిదిద్దుకోలేం, కానీ పెన్సిల్ తప్పు సరిదిద్దుకోవచ్చు. అది ఎలాగా అని అడిగితే చూస్తే, అది ఎందుకు, అది ఏం గుణపట్టాలి, ఆ మూడు ఏం గుణపట్టాలి నేర్పించిన అడిగితే, ఎప్పుడు పదును పెట్టడం అంటే, మన లైఫ్ ఎప్పుడు ఎదగాలంటే పాటు ఎప్పుడు కూడా మనము నేర్చుకుంటూనే ఉండాలండి. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడు మనం లైఫ్ లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే, లోపల మచ్చం గొప్పగా ఉండాలి అంటే ఆ, మనము ఆ, మనం ఎంత జీవితంలో మొత్తం ఎన్ని అయితే అవకతవకలు నేర్చుకొని మొత్తం అన్ని మనం కష్టపడతామో, లోపల మనం ఎన్ని చెక్కుని ఎప్పుడైతే మనకు లోపల పైన ఉన్న రాయిని మనం చూడకుండా లోపల ఉన్న వజ్రాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ లోపల ఉన్న బ్లాక్నెస్ ఎప్పుడైతే మనం చూసి దాని గురించి మనము ఆ, వెళ్తామో, అప్పుడు మనం మంచిని తీసుకుంటామండి. లోపల ఉన్న పదార్థం లాగా మనం కూడా షార్ప్ చేయగా చేయగా మనం కూడా షార్ప్ అవుతాము. అలాంటి తప్పులు ఎరేజర్ ఉన్నంత వరకు కూడా మనం తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఈ తప్పులు అనేది ఎరేజర్ ఉన్నంత వరకు కూడా మనం తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. ఇదే సేమ్ మన వెస్టేజ్ లో ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆ, పదును పెట్టినట్టు యాక్టివ్ గా ఉండాలండి. నెక్స్ట్ దాంతో పాటు మనము ఎప్పుడైతే చెప్పారు కదా, లోపల ఎంత గట్టిగా లోపల ఉన్నట్టు మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండి మనం షార్ప్ అవుతాము. అదే విధంగా వెస్టేజ్ లో మనం ఎన్ని తప్పులు చేసినా సరే సరిదిద్దుకొని మనము ఆ, ఇంకా మనం విజయంలోకి వెళ్తామో, ఆటోమేటిక్గా విజయం అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో, అప్పుడు మనం ఎంత ఒక పెన్సిల్ అయితే మన గుణపాఠం నేర్పిందో, అదే విధంగా మనం వెస్టేజ్ లో ఎంతనో నేర్చుకోవచ్చండి. మనం ఉన్న వాళ్ళు ఒక ఆ, శ్రీనివాస్ సార్ లాగా అవ్వచ్చు, నెక్స్ట్ పివి లక్ష్మి మేడం లాగా అవ్వచ్చు, మన ఈశ్వర్ సార్ లాగా ప్రతి ఒక 1 లాక్ ఎర్నర్స్ లా వాళ్ళు మనం 1 లాక్, 2 లాక్స్, 4 లాక్స్, 5 లాక్స్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేము? మనము ఒక 1 or 2 years లో మనము కూడా తీసుకుంటాము. ఆ తీసుకుని మనం కూడా గొప్ప వాళ్ళగా అవ్వచ్చు, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ, వాళ్ళు తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు అన్న అదే నాకైతే మాత్రం చాలా ఉందండి. మామూలుగా తీసుకోవాలి, నేను ఎందుకు తీసుకోకూడదు, నాకు అందరూ వాళ్ళ సాధ్యమే నాకు సాధ్యం అవ్వదు అన్న ఉద్దేశంతో నేను వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓటు ఎస్ ప్రివిలేషన్ మేడం. సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన వాళ్ళు కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మేడం క్లారిఫై డోర్ చేయండి తీసుకోండి, సార్. డోర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ ఇంట్లో ఉన్నా కూడా మనం ఖచ్చితంగా సిఎండి మినరల్స్ అనేది యూజ్ చేయాలి. ఎస్ సార్. కంపల్సరీ మేడం. ఎందుకంటే వాటర్ ప్యూరిఫైర్ లో వచ్చేపటికల్లా మనకి పిహెచ్ వాల్యూ అయితే కరెక్ట్ గా ఉండొచ్చు, కానీ మేడం మనకి మినరల్స్ ఉమ్, అనేవి అందులో యాడ్ అవ్వవు మేడం. జీరో మినరల్స్, ఓన్లీ మినరల్ వాటర్ అని చాలా మంది మినరల్ వాటర్ అంటారు, కానీ ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్ మేడం. ఓన్లీ అంటే మన భూమి ఎస్. నుంచి వచ్చిన మినరల్స్ అన్నిటిని కూడా ఓన్లీ ప్యూరిఫై చేస్తుంది మన ఫిల్టర్ అంతే. ఎస్ సార్. కానీ మినరల్స్ అనేది అవైలబుల్ చేయదు మేడం. ఉమ్, ఆ మినరల్స్ మనం తీసుకోకపోవడం వల్ల మినరల్స్ అనేది మనం బయట నుంచి ఓవరాల్ గా తీసుకోవాలి. యాక్చువల్గా నేను రీసెంట్ గా గూగుల్ సెర్చ్ చేస్తే మేడం, విరాట్ కోహ్లీ యూజ్ చేసే వాటర్ పర్ లీటర్ 4000 రూపీస్ అని మేడం. బ్లాక్ వాటర్ ఎస్ సార్. 1000 రూపీస్ వాళ్ళు వాడే ఎందుకు అంత వాటర్ ప్రాముఖ్యత ఇచ్చారు అని నేను ఆలోచించినట్టయితే, అసలు వాటర్ లో చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది కూడా వాళ్ళు, అనుష్క శెట్టి వీళ్ళందరూ చాలా మంది వాళ్ళ బ్యూటీకి సంబంధించి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ అని చెప్తున్నారు మేడం. ఎందుకంటే ఎస్. వాటర్ లో అంత వాల్యూ ఉంది. మేము ఫ్రాన్స్ నుంచి రప్పించుకుంటాం మేడం, కానీ మనకైతే మాత్రం వేస్టేజ్ మన ఇంటికే తీసుకొచ్చింది టీఎండి డ్రాప్స్. మనకు కాస్ట్ కూడా అవ్వదు. ఒక నెల 2 నెలలు అయినా సరే, ఒక పర్సన్ కి అయితే 2 నెలలు వస్తుంది, 2 నెలలకి ఒక 1000 రూపీస్ అవుతుంది మేడం.
అంటే చాలా తక్కువ కాస్ట్ లో మనకి కంపెనీ తీసుకొచ్చింది. సో ఈ డ్రాప్స్ యూస్ చేస్తే మన బాడీ ఆర్గన్ అవడంతో పాటు ఈక్వల్ మన బాడీ అది వాళ్ళైతే 4,000 రూపాయల బాటిల్ ఎంత ఎనర్జీ ఉంటుందో అంతే ఎనర్జీ మనం తీసుకోవచ్చు. సూపర్ సార్. తర్వాత ఇప్పుడు మనం ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అయితే ఇస్తున్నామండి రెగ్యులర్ గా, కానీ సిఎండి యాడ్ చేసి ఇస్తుంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సార్ ఇప్పుడు. అంటే మెయిన్ ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము, ఈ సప్లిమెంట్స్ తో పని అవుతుంది అని అనుకుంటున్నారు మేడం. కానీ సప్లిమెంట్స్ అన్ని కూడా మనం తీసుకున్న సప్లిమెంట్స్ అన్ని వర్క్ చేయాలంటే మినరల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ మినరల్ డెఫిషియన్సీ వస్తే ఈ సప్లిమెంట్స్ కూడా వర్క్ చేయవు. ఈ మినరల్స్ అనేది లేకపోతే ఈ సప్లిమెంట్స్ కూడా మనకి టోటల్ వర్క్ చేయవు మేడం. ఎందుకంటే వేసినా సరే ఉపయోగం ఉండదు. నేను చాలా మందికి ఇచ్చిన నేను ఎవరికైతే మెడిసిన్ సజెస్ట్ చేస్తానో వాళ్ళందరికీ సిఎండి అనేది ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా నేను సిఎండి అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాను మేడం. ఎందుకు సిఎండి అనేది అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆయన. సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు అద్భుతమైన సెషన్ మా అందరికీ అందించారు. మరి ఈ సెషన్ మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో, లేదంటే ఫీడ్బ్యాక్ అనేది కూడా తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. మేడం సరస్వతి మేడం మాట్లాడండి మేడం. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా వాల్యుబుల్ సెషన్ మాకు అందించారు సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ మేడం. ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు ఇంతవరకు సిఎండి యూస్ చేయడం వల్ల చాలా మంచిది. మినరల్స్ బాడీలో లోపిస్తే అది బాడీకి మనకి సపోర్ట్ చేస్తది అంటే అంతవరకే మాకు తెలుసు సార్. కానీ ఆ ఈ మినరల్స్ అనేవి బాడీలో లోపించడం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్, అసలు చాలా వరకు చూడండి ఎక్కువ శాతం కంప్లైంట్స్ మనకి మన ప్రోడక్ట్ బయటికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తే హెల్త్ కంటే ఫస్ట్ ఎయిర్ ఫాల్ ప్రాబ్లం చెప్తూ ఉంటారు సార్. అసలు ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పేంత వరకు కూడా ఎయిర్ ఫాల్ మినరల్స్ లోపిస్తే, బాడీలో మినరల్స్ అనేవి లోపిస్తే ఎయిర్ ఫాల్ కూడా ఎంత ఈజీగా జరుగుతుందని అసలు తెలియదు సార్. రీసెంట్ గా నేను ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చాను సార్. మీరు చెప్పిన తర్వాత ఒకసారి అది నాకు అంటే అందరూ మన గ్రూప్ లో అందరూ ఉన్నారు కనుక వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుందని నేను దీన్ని చెప్తాను సార్. ఒక పర్సన్ కి తిన్న ఫుడ్ డైజెషన్ కాకపోవడం, పొట్టొబ్బరం, తర్వాత వెంటనే వామిటింగ్స్ అయిపోవడం, లేదా అంటే తన ఫుడ్ తీసుకున్న తర్వాత అయితే వామిటింగ్స్ లేకపోతే మోషన్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిపోతేనే ఆవిడ బాడీ ఫ్రీగా ఉన్నట్టు ఉంటది. లేదు అంటే బద్ధకంగా బరువుగా ఉంటది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే 10 నిమిషాల తర్వాత వాటర్ తీసుకున్నా ఏం తీసుకున్నా ఎంతో హెవీ ఫుడ్ తిన్నంత ఇబ్బంది పడుతూ ఉండేది సార్. మన సిస్టమ్ లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని పెట్టాను. ఏదైతే డైజెషన్ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, నాకు చిన్న డౌట్ వచ్చింది సిఎండి కూడా ఇస్తే బెటర్ ఏమో ఆవిడకి అని అనిపించి నాకు ఈ ప్రోడక్ట్స్ తో పాటు సిఎండి యాడ్ చేశాను సార్. ఆవిడ 3 days తర్వాత నాకు ఫోన్ చేసింది ఏంటంటే, నేను ఇంచుమించు లక్షల మీద ఖర్చు పెట్టాను. ఒక 3 years నుంచి కూడా నేను ఎంతో మెడిసిన్ వాడాను, కానీ ఎక్కడా నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. వాళ్ళు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సార్ ఒక్క డాక్టర్ దగ్గర తను అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 month టైం తీసుకునేదట. అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వెళ్ళాను, కానీ అసలు నాకు ఈ ప్రాబ్లమే క్లియర్ అవ్వలేదు. మీరు ఇచ్చిన ఈ ప్రోడక్ట్ నాకు అన్ని కలిపి మహా అయితే 2,600 రూపాయలు ఖర్చు అయింది. అసలు ఎంత ఈజీగా తగ్గుతుంది ప్రాబ్లం అనుకోలేదంటే. ఏం తగ్గింది మేడం అంటే, ఫస్ట్ నాకు మీరు ఇచ్చినటువంటి 3 లీటర్ వాటర్, రోజుకి 3 లీటర్ వాటర్ లో ఒక్కొక్క బాటిల్ లో 7 drops ఖచ్చితంగా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపే యూస్ చేసేయాలి మీరు అని చెప్పాను సార్. అవి కంటిన్యూ మన ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటూ ఇది వాడడం వల్ల ఆవిడకి 3 days లో మంచి రిజల్ట్ ఏంటి వచ్చిందంటే, వామిటింగ్స్ కంట్రోల్ అయిపోయినాయి సార్. తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవడంతో మోషన్స్ కంట్రోల్ అయ్యాయి. అదే విధంగా పొట్ట ఉబ్బరం, తర్వాత లేజినెస్, ఏవైతే తన బాడీలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా 3 days తర్వాత నేను జస్ట్ కాల్ చేసి, అసలు మన సప్లిమెంట్ ఇచ్చా కాల్ చేయాలి కదా, ఎలా ఉందో ఒకసారి అడుగుదామని కాల్ చేసి ఆవిడే చేద్దాం అనుకునేసరికి ఆవిడే నాకు కాల్ చేసి, థ్యాంక్స్ మేడం, అసలు ఇంతవరకు నాకు ఈ ప్రాబ్లం ఎక్కడా క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు నేను నాకు ఇంత మంచి బెనిఫిట్ వచ్చింది కనుక నేను ఈ సిస్టమ్ లో వర్క్ చేయడానికి స్టార్ట్ అవుతానని తను ఎంతో హ్యాపీగా చెప్పిందండి. అయితే నేను ఇప్పుడు అనుకుంటున్నానంటే, నేను ఇచ్చిన ఫుడ్ సప్లిమెంట్ వల్ల ఆవిడకి హెల్త్ బాగా అయిపోయింది అనుకున్నాను, కానీ ఈ రోజు మీరు ఇచ్చిన జూమ్ సెషన్ ఏంటంటే మొత్తం మనం ఇచ్చిన సప్లిమెంట్ అంతా వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా సిఎండి యూజ్ చేయాలి మేడం. సిఎండి ఎప్పుడైతే యూజ్ చేసి మినరల్స్ అనేవి కరెక్ట్ గా, అంటే మినరల్స్ అనేది ఏంటంటే ఓన్లీ ఒక మధ్యవర్తిలా పోషిస్తాయి మేడం.
అంటే మీరు ఇచ్చిన సప్లిమెంట్ కి ఆ పర్సన్ కి మధ్యవర్తిలా పోషించి మీరు ఇచ్చిన సప్లిమెంట్ రిసీవ్ చేసుకొని ఆ బాడీకి అబ్జర్వ్ అయ్యేలాగా ఈ మినరల్స్ అనేది వర్క్ చేస్తాయి, ఉపయోగపడతాయి మేడం. ఎస్ సార్, ఖచ్చితంగా నేను దానివల్ల సిఎండి అనేది చాలా స్పీడ్ వర్క్ చేస్తుంది. సిఎండి ఇస్తే మీకు రిజల్ట్స్ కూడా మీకు ఏమంటే ఒక 1 మంత్ అని మీరు చెప్తారు, కానీ 10 days లో వాళ్ళ పర్సన్ టోటల్ గా క్లియరెన్స్ వచ్చేస్తుంది మేడం, ఏ ప్రాబ్లం అయినా సరే. సార్ ఖచ్చితంగా ఆవిడకి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం క్లియర్ అయితే నేను ఇచ్చిన ఫుడ్ సప్లిమెంట్ అంత బాగా పనిచేస్తుందేమో. అలోవెరా చాలా బాగా ఉపయోగపడుతుంది డైజెషన్ కి, లేకపోతే ఆ ఇవన్నీ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాను, ఇవన్నీ ఉపయోగపడ్డాయేమో అనుకున్నాను సార్. కానీ కానే కాదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన సెషన్ బట్టి నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ తో పాటు ఇచ్చిన సిఎండి వాటర్ చాలా బాగా ఉపయోగపడ్డదని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు ఈ మాట చెప్పారు కనుక ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ప్రోడక్ట్ ఎంతైతే వాల్యుబుల్, అదే విధంగా మన సిస్టమ్ లో ఉన్న సిఎండి కూడా అంతే వాల్యూ సార్. ప్రోడక్ట్ తో పాటు సిఎండి కూడా యాడ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ మీ యూ సో మచ్ డ్రీమ్స్ మేడం. అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ మేడం, సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మరి మన డాక్టర్ గారు ఇచ్చిన సెషన్ మీద ప్రతి ఒక్కరు కూడా మరి రీపర్చేస్ ఆఫర్ ఉంది కాబట్టి ఒక సిఎంని మనం పర్చేస్ చేసి మనకు పిక్ అయితే మాత్రం డాక్టర్ గారికి పెడతాము. సో అలాగే న్యూట్రిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం సిఎండి యాడ్ చేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మల్లిక మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్, వాసంతి సార్. మేడం, good morning, మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్. మన గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇవాళ సెషన్ ఏదో మా టీంలో ఒకళ్ళు మాట్లాడినట్టు లేదు, ఒక డాక్టర్ గారు వచ్చి మీ ప్రోడక్ట్స్ చాలా మంచివండి అన్నట్టు చెప్తున్నట్టు అనిపించింది. మీరు ఎప్పుడు చెప్పినా సిఎండి కోసం ఎంత క్లారిటీ ఇస్తారు అంటే వాటర్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అనేది. నాకైతే నేను మన వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాతే నేను ఫిదా అయ్యానండి. అంత మంచి అంటే మనకి ఆహారం, వాటరు చాలా ముఖ్యమైన పాత్ర అనేది. గాలి, నీరు, ఆహారం, ఈ 3 కూడా చాలా ముఖ్యమైనవన్నీ మన ఆరోగ్యానికి. అందులో నేను వాటర్కి నేను చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా సిఎండిలో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మీ చెప్పేదాకా మాకు తెలీదా ఏంటి అన్నట్టుగా నిజంగా మాకు అనుమానం వచ్చిందండి. సిఎండి కోసం అంతా తెలిసినా కూడా మీరు ఎంత క్లారిటీ ఇచ్చారంటే ఓకే, మనం ఇంకా సిఎండిని ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు. ప్రతి నెల పర్చేస్ ప్రతి లీడరు చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి. మేడం చెప్పినట్టు రీపర్చేస్ ఆఫర్లో ఇవాళ ప్రతి ఒక్కరు కొంటే దాని వాల్యూ అనేది తెలుస్తుందండి. దాని రేట్ అనేది మనం పక్కన పెడితే వాల్యూ మనకు కావాలి. ప్రతి ప్రోడక్ట్ కి వాల్యూ తెలిస్తేనే రేట్ అనేది పక్కకెళ్తుంది. ఖచ్చితంగా రేట్ కోసం చూసుకోవద్దు ఎవరు కూడా. సిఎండి అనేది చాలా చాలా అవసరం అండి. మెయిన్ నీళ్లు బాగుంటేనే మన ఆరోగ్యం పక్కాగా పర్ఫెక్ట్ గా ఉంటదని నాకు ఎప్పుడూ తెలిసింది. నేను వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాతే. చాలా చాలా బాగా చెప్పారు సార్, మంచి సెషన్ ఇచ్చారు. మళ్ళీ మీరు ఇంకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్. సిఎండి తర్వాత ప్రోడక్ట్ అన్ని కూడా అన్ని మళ్ళీ మళ్ళీ సెషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇప్పించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మల్లిక మేడం, ఒక చిన్న క్వశ్చన్ మేడం మీకు. Yes, మీరు madam. ఫస్ట్ వాటర్ ప్యూరిఫై ఇంతకు ముందు ఇంకేదైనా కంపెనీ యూజ్ చేశారా అండి? నో మేడం, నో మేడం. అసలు లేదు. నా వాటర్ నేను ఎలా ఓకే. తాగుతున్నానో కూడా తెలీదు అసలు. Yes. అంత I- డర్టీ వాటర్ అనమాట. ఓకే నేను అయితే తీసుకున్న ఇంత తర్వాత టెస్ట్ చేస్తే నాకు అనిపించింది నేను ఇంత డర్టీ వాటర్ తాగడం వల్లే నా హెల్త్ అనేది నా ఫ్యామిలీ హెల్త్ అనేది పాడయింది అని చెప్పేసి ఫస్ట్ ఇంకా నేనైతే అసలు ఇంకా చాలా హ్యాపీ మేడం. అదే ఇంతకు ముందు మీరు ఎటువంటి వాటర్ ప్యూరిఫై వాడలేదు, మన వెస్టీజ్ వాటర్ ప్యూరిఫై వాడిన తర్వాత మీకు ఎలా ఉంది Yes, sir. మేడం రిజల్ట్, హెల్త్ పరంగా కానివ్వండి? పక్కా Result. నాకు అస్తమాను జ్వరం మేడం, నాకు అస్తమాను జ్వరం. ఎలా అంటే వాటర్ బాగోకపోతేనే మన హెల్త్ ఇష్యూస్ అనేవి బయటపడతాయి కదా. నాకు టైఫాయిడ్ అండి. 3 నెలలకు ఒక్కసారి టెస్ట్ చేయించుకున్నా కూడా టైఫాయిడ్ అనేది అది ఓకే అయిపోయేది. ఇక అస్తమాను ఒళ్ళు నొప్పులు, జ్వరంతో ఎలా ఉంటామో మనం, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉండేవి. ఈ వాటర్ తీసుకున్నాక అయితే మాత్రం అసలు ఇంకా నేను మళ్ళీ జ్వరం అంటే ఏంటో కూడా తెలియకుండా అయ్యింది. అంత బాగా నేను వాటర్ ప్యూరిఫై కోసం చెప్పాలి అంటే పూట పడుతుంది మేడం. నాకు అంత నచ్చిన ప్రోడక్ట్ మన వేస్టేజ్ లో సప్లిమెంట్స్ తో పాటు వాటర్. నేను ఎన్ని సప్లిమెంట్స్ వేసుకున్నా వాటర్ మార్చిన తర్వాతే నా ప్రాబ్లం అనేది క్లియర్ అయిందండి. ఇప్పటికి కూడా ఏ సప్లిమెంట్స్ అయినా సరే నేను వాడుతూ మన వాటర్ అనేది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మంచినీళ్ళు తాగనండి. ఎవరి దగ్గర వాటర్ తీసుకోను, ఎవరి ఇంట్లోనూ వాటర్ తాగను.
ఈవెన్ మన లీడర్స్ ఇచ్చినా కూడా నేను తాగను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉండదు కదా, అందుకు. ఓ మేడం మీరు తాగరు కదా, మీరు బాటిల్ క్యారీ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా నవ్వుకుంటారు. టీ కూడా తాగను మేడం, ఇది కూడా విషయం ఎస్. చెప్తున్నాను, టీ కూడా తాగను. ఎందుకంటే వాళ్ళ మన టీ వాడితేనే తాగుతాను వాళ్ళ ఇంట్లో. అంత అంత చాలా హెల్త్ గురించి నేను చాలా కేర్ తీసుకుంటాను. నాకు అంత ఇష్టం మేడం, మన హెల్త్ సప్లిమెంట్స్ అన్ని, వాటర్ ప్యూరిఫైర్ అన్న చాలా చాలా ఇష్టం మేడం నాకు. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మాకు ఒక వాటర్ ప్యూరిఫై మీద ఓకే మేడం. అద్భుతమైన సెషన్ ఇవ్వండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వండి, నేను మీకు కాల్ ఎస్ మేడం. చేస్తాను. వాటర్ ప్యూరిఫై కోసం చాలా మంది తీసుకోలేని వాళ్ళు కూడా తీసుకునేటట్టు చేద్దాం. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎస్ క్లియర్ మేడం. చేసేద్దాం. ఓకే, ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. వెరీ మచ్. అలాగే రమాదేవి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ లైఫ్ లో మంచి సెషన్ ఇచ్చారు, మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జూమ్ లోని ఇన్వైట్ చేసినందుకు, సెషన్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఇప్పటి వరకు మాకే తెలుసు సిఎండి డ్రాప్స్ బెనిఫిట్స్ అనేది, కానీ ఇంతమంది ఈ రోజు 57 లాస్ట్ వరకు కూడా ఉన్నారు మేడం. ఉండి సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నారు అనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా సిఎండి డ్రాప్స్ అనేవి ఫెయిల్ అవుతాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా మంచి సెషన్ ఇచ్చారండి. నిజంగా మీరు ఎంతో మందికి షేర్ చేస్తూ, ఆ నిజం చెప్పాలంటే నేను కూడా సిఎండి డ్రాప్ గురించి జస్ట్ వాడుతున్నాను, కానీ దాని బెనిఫిట్స్ అనేది సార్ ద్వారా తెలుసుకున్నానండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కాల్ చేస్తున్నప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది, ఈ పేషెంట్ కి ఇచ్చాను, ఇలా కాంప్లైంట్స్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మన ప్రొడక్ట్స్ ఇంత మంచి రిజల్ట్ వస్తాయని. ఇదే కాదండి, ప్రతి సప్లిమెంట్ సార్ సజెస్ట్ చేస్తారు. ఇంచుమించు నెలకి 1 lakh+ దాకా వెళ్తాయండి సప్లిమెంట్స్ ఓన్లీ. మంచి మంచి టెస్టిమోనీస్ రిజల్ట్ అనేవి సార్ వాళ్ళకి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మినరల్స్ గురించి కూడా తెలుసా అని క్వశ్చన్ వేస్తారండి. నిజంగా నాకైతే తెలీదు. జస్ట్ ఉంటాయి, అది ఏ ఫుడ్ లో ఉంటాయి, మనం ఎలా కన్జ్యూమ్ చేస్తాం. చెప్పాలంటే ప్రతి మనం తీసుకునే ఫుడ్ లో రెగ్యులర్ గా మనం తీసుకోవట్లేదు మినరల్స్ అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. హెల్త్ అవేర్నెస్ పెరిగినా కూడా మనం ఏం తీసుకుంటే మినరల్స్ ఉంటాయని మనకు తెలియదు, కానీ ఈ రోజు మీ సెషన్ ద్వారా నేనైతే తెలుసుకున్నాను సార్. ప్రతి ఒక్కరం మేమైతే సిఎండి యూజ్ చేస్తాం, అదే విధంగా అందరికీ కూడా సజెస్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఎంతో మంచి సెషన్ అనేది మాకు అందించినందుకు. ఇంకా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా యూనివర్సల్ కనెక్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సార్ మీరు క్లాస్మేట్సా మేడం, వింటారా? ఎస్ మ్యామ్, ఇద్దరం క్లాస్. వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ చాలా మంది ఈగోస్ గట్రా ఏమి పెట్టుకోకుండా ఇలా ఒకరికొకరు సపోర్టింగ్ గా చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు, మనతో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, ఆ ఫ్రెండ్స్ కూడా సక్సెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ మరి అలాగే గౌరీ మహాలక్ష్మి గారు, ఎన్వి లక్ష్మి మేడం కూడా ఫ్రెండ్స్ అయి ఉండి ఈ రోజు చక్కగా ఇద్దరు క్రౌన్లుగా మన ముందు నించున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కూడా బిజినెస్ చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు మంచి సక్సెస్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక రోల్ మోడల్ గా నిల్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. సో అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం, లాస్ట్ వన్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ కిరణ్ సార్, వసంతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా సిఎండి డ్రాప్ కోసం చెప్పాలంటే నాది కూడా చాలా పెద్ద టెస్టిమోనీ సార్ నాది. ఎందుకంటే మేడం మా సార్ వచ్చి మా ఇంటి పక్కనే సార్ మేడం. మా అబ్బాయి వచ్చి అతనికి బాగా ఎక్కువ జర్నీ ఎక్కువ చేయడం వల్ల మా అబ్బాయికి కొంచెం ఫెయిట్లెస్ కూడా తగ్గినాయి మేడం. తర్వాత వచ్చి అవి చూపించిన తర్వాత కూడా అయినా మటుకు వీక్ గా ఉంటున్నాడని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళి అండి ఇలా ఉంటున్నాడండి అబ్బాయి అంటే, సార్ చెప్పారండి బాబుకి అయితే మినరల్స్ తక్కువ వచ్చినాయి అమ్మా, నువ్వు సిఎండి తీసుకొని డైలీ పెట్టి వాటర్ లో తాగిపించు, బాగా వర్కౌట్ అవుతుందని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను సార్ ఏదైతే చెప్పారో సార్ తెలుసు కదని చెప్పేసి సిఎండి తీసుకొని వెంటనే ఒక బాటిల్ తీసుకొని నేను మా అబ్బాయికి డైలీ చెప్పానండి, కొలెస్ట్రాల్ అండ్ ప్రోటీన్ పౌడర్ సిఎండి ఖచ్చితంగా పొద్దుట 6 గంటలకు వెళ్ళిపోతాడండి మా అబ్బాయి వచ్చి. ఖచ్చితంగా 2 అయితే మటుకి, 3 అయితే మటుకి ఖచ్చితంగా ఇస్తానండి 6 గంటలనే ఇవ్వడం వల్ల ఇప్పటికి మా అబ్బాయి అయితే చాలా బెనిఫిట్స్ గా ఉన్నాడండి. అంటే ఎటువంటి నీరసం లేకుండా హెల్త్ అయితే మటుకి చాలా బాగున్నాడండి. నాకు సిఎండి డ్రాప్స్ కోసం అది పెద్ద టెస్ట్ అండి. ఎందుకంటే తర్వాత వచ్చి మా అక్కలు కూడా హైదరాబాద్ లో ఉంటారు మేడం. అయితే మా అక్క గారి అమ్మాయికి సోపు కూడా ఒళ్ళంతా వస్తుంది మేడం.
వచ్చేస్తే కొంచెం కొన్ని కొన్ని ఆయింట్మెంట్లు రాశారు కానీ అసలు ఎక్కడ తగ్గలేదు మేడం. తగ్గకపోతే మా అబ్బాయికి కొంచెం సోపు వచ్చినట్టుంటే రమాదేవి మేడం గారు చెప్పారండి. వాటర్ లోని కొన్ని వేసి ముఖం కడిగినతో వాటర్ తాగినతో వల్ల కూడా కొంచెం తగ్గుతుందండి అన్నారండి. నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదండి. తర్వాత మా అగ్గారు అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సోప్ మచ్చకి నేను కాటన్ తోటి అలా టచ్ చేసి అలాగా సోప్ మచ్చలో కూడా అలా పెట్టానండి. కానీ అది కూడా 2 రోజుల్లో కూడా తగ్గినాయండి ఖచ్చితంగానే. అది నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తానండి. ఎందుకంటే సిఎండి కోసం నాకు తెలియలేనప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు కానండి. నిజంగా చాలా మా అబ్బాయి విషయంలోని అలాగే ఎక్కడైనా మచ్చలున్న మచ్చల విషయం కూడా నేను పర్ఫెక్ట్ గా చెప్పగలనండి. కిరణ్ సార్ అయితే నిజంగా ఫస్ట్ ఫస్ట్ చెప్పారండి. తన టెస్ట్ మోని చెప్పారండి. ఎందుకంటే ఖాళీ ఉండదు. ప్రతి చిన్నపిల్లడికి కిరణ్ సార్ అంటే ఏటన్నా తెలుసా అని చెప్పారండి. అదైతే నేను చెప్తానండి. ఎందుకంటే నేను వాళ్ళ ఇంటి పక్కన ఉండడం వల్ల సార్ నైట్ పడుకునేటోడికి 1 గంట 12 అంటే మాక్సిమం 12 గంటలు పడుకుంటే అదృష్టమేనండి. లేదంటే 1 గంట అయిపోద్దండి. అదే కాకుండా మళ్ళీ తెల్లారగట్ల 3 గంటలకి కేసులు అన్నది ఏదన్నా వచ్చిందనుకోండి మళ్ళీ సార్ కూడా అంతే. ఎంత రెస్ట్ లేకపోయినా మటుకి ప్రతి కాల్కి వెంటనే అటెండ్ వెంటనే వాళ్ళని అన్నది చాలా బాగా చూస్తారండి. అందుకే కిరణ్ సార్ అంటే ఇక్కడ బాగా పేరండి. నిజంగా సిఎండి కోసం అయితే సార్ చాలా బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా నేను వాడుతున్నాను సార్. తర్వాత అలాగే వచ్చి నేను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎస్, మేడం థ్యాంక్ యూ. ఎస్ 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 సార్, మేడం ఇది కంటిన్యూ సార్. మేడం చెప్పారు అన్నట్టు నాకు మేము టెస్ట్ మేనేజ్ చెప్పడం మర్చిపోయాను మేడం. యాక్చువల్గా టెస్ట్ మేనేజ్ చెప్పండి సార్. రీసెంట్ గా అయితే ఒక పర్సన్, ఒక ముసలావిడ మేడం, అది నడుస్తూ నడుస్తూ పడిపోయారు మేడం. ఆవిడ నడుస్తూ ఓకే నడుస్తూ సార్. పడిపోయి వాళ్ళు, నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ లేకపోతే వేరే డాక్టర్ వచ్చి చూసారు. చూసి ఆ ప్రాబ్లం అదేని ఇదని చెప్పేసి ఇంచుమించు వాళ్ళ దగ్గర ఒక 5 days లో 25,000 దాకా వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ 25,000 దాకా తీసుకున్నారు. కానీ వాళ్ళకి ప్రాబ్లం అనేది ఏంటి కూడా డాక్టర్కి తెలియలేదు, అది అర్థం కాలేదు ఆయనకి. కానీ అయితే అమౌంట్ తీసుకున్న ఉద్దేశంతో సర్వీస్ మోటోలో ఉన్న వాళ్ళకైతే సర్వీస్ గా ఆలోచిస్తారు, సర్వీస్ మోటోలో ఉన్న వాళ్ళకి అమౌంట్ పరంగా అమౌంట్ గా ఆలోచిస్తారు. కానీ దాని ఎస్ ఏంటి వాట్ ఇస్ వాట్ అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిస్తే వెళ్ళానండి. వెళితే వాళ్ళు, ఆ పర్సన్ ఆవిడ మొత్తానికి టోటల్ గా కోమాలోకి వెళ్ళిపోయిందండి. కోమాలోకి వెళ్ళిపోయి అసలు మన కాన్షియస్ అసలు మనలో లేదు ఆవిడ. అలా లేనప్పుడు సరే ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఎలక్ట్రోలైట్స్ ఒకసారి సోడియం పొటాషియం కాల్షియం క్లోరైడ్స్ ఒకసారి చేయించాను మేడం. ఎప్పుడైతే చేయించానో ఆటోమేటిక్ గా అన్ని కూడా లో అయిపోయి చాలా డౌన్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు నేను వాళ్ళకి ఏం లేదు, సిఎండి ఓన్లీ సిఎండి ఒకటే ఇచ్చాను. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చి ఇంజెక్షన్ కూడా చేయలేదని సాటిస్ఫాక్షన్ కోసం ఒక న్యూరోకైండ్ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చేసి ఈ సిఎండి యూజ్ చేయండి కంట్రోల్ అయిపోద్దని. వాళ్ళు ఫస్ట్ నన్ను కిందకి పైకి చూశారు మేడం. ఇదేంటి మొత్తం ఎంత వైద్యం చేయించాము కానీ తగ్గలేదు కదా, ఈ ఓన్లీ వాటర్ ఇచ్చి వాటర్ ఏంటి తగ్గిపోద్దని ఎలా చెప్తున్నారు ఈయన అని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. ఎన్ని రోజుల్లో లెగుస్తుంది అంటారు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేశారు. నేను ఒకే సమాధానం చెప్పాను మేడం, 3 రోజుల్లో ఆవిడ లెగ్స్ కూర్చుంటుంది, మీరు ఏమి పట్టించినా పట్టించకపోయినా లెగ్స్ కూర్చుంటుంది అని చెప్పేసి నేను ఆవిడకి ఫేస్ టు ఫేస్ చెప్పి నేను బయటకు వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు ఇచ్చారు, ఒక థర్డ్ డేకి ఆవిడ లెగిసి కూర్చుంది మేడం. ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అసలు ఏంటి మీరు ఇందులో ఏంటి ఇంత మెరాకిల్ ఏంటి అసలు అని చెప్పేసి వాళ్ళు ఇంచుమించు నాకు వాళ్ళ దగ్గర సిఎండి డ్రాప్స్ ఒక 5 సేల్ అయినాయి మేడం. వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి చూసి వెళ్తే వాళ్ళందరికీ కూడా ఇదిగో మామీ ఈ డ్రాప్స్ తాగిన తర్వాత లేసింది, డ్రాప్స్ తాగిన తర్వాత లేసింది, మొత్తం ఫుల్ పబ్లిసిటీ అయిపోయింది మేడం నాకు సిఎండి కోసం. నెక్స్ట్ సూపర్ సార్. దాంతో పాటు వీళ్ళ పక్కన, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ అక్క రిలేటివ్ ఎవరో అయితే ఆవిడకి కూడా సేమ్ ప్రాబ్లమ్ పడిపోయారు. ఆవిడ 85, అరౌండ్ 85-90 ఇయర్స్ ఉంటే ఆవిడ ఫంక్షన్ అయిన తర్వాత ఆవిడ పడిపోతే ఆవిడ తీసుకెళ్లి సిఎండి డ్రాప్స్ అంటే వాళ్ళ ఇంట్లో బెంగళూరు, వాళ్ళ అబ్బాయిలు మనవరాళ్ళు అందరూ బెంగళూరు డాక్టర్స్ మేడం. అందరూ డాక్టర్స్ అయితే వీళ్ళు పడిపోయిన తర్వాత మా మామ పడిపోయి లేచింది కదా మీరు పట్టించని లెగుస్తుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే దీన్ని సిఎండిని అవాయిడ్ చేశారు మేడం. అవాయిడ్ చేసి ఏవి ఇలాంటివి ఏమి పనవు అది ఇది అని చెప్పి అవాయిడ్ చేశారు. ఈ అవాయిడ్ చేసి ఎప్పుడైతే వీళ్ళు అవాయిడ్ చేశారో ఆ ఈ మామ 3 రోజుల్లో లేచింది కానీ ఆ మామ 15 రోజుల్లో ఇంకా పడుకొని ఉంది మేడం. స్టిల్ నిన్న కూడా నేను చెక్ చేశాను, ఆవిడ పడుకొని ఉంది. అంటే వాళ్ళకి దాని విలువ తెలియలేదు అంటే డాక్టర్స్ ఓన్లీ కూడా ఏంటంటే మెడికేటెడ్ గా వెళ్తారు తప్ప అసలు ఏంటి న్యాచురల్ గా అసలు ఎందుకు న్యాచురల్ గా దొరికామని తీసుకోరు. నాకు అక్కడ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు కూడా పేషెంట్ ఈ ఎప్పుడైతే కొమ్మ నుంచి లేచిన ముసలావిడ కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా సార్ మేము చెప్పాం వినలేదు కాబట్టి మీరు అక్కడితో వదిలేయండి, వాళ్ళని పట్టించుకోవద్దు, ఆ మాకైతే దీనికి విలువ తెలుసు, వాళ్ళకి విలువ తెలియకపోవడం వల్ల దాన్ని అవాయిడ్ చేశారు, సో విలువ తెలిస్తే అంత వాళ్ళు అవాయిడ్ చేయరు కదా అని చెప్పేసి వాళ్ళు నాకు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టారు మేడం. సో ఇలా చూసుకుంటే ప్రతిదీ నాకు ఇంచుమించు టెస్ట్ మనీస్ వచ్చి సిఎండితో టెస్ట్ మనీస్ చాలా 100 టెస్ట్ మనీస్ ఉన్నాయి మేడం. సో సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సిఎండి కోసం చెప్తుంటే అంత వాల్యుబుల్ ప్రొడక్ట్స్ మేము మిస్ అయ్యామని చాలా మంది మన మన గ్రూప్ లో అనుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ ఇప్పుడు సార్, థ్యాంక్ కంపల్సరీగా యూ. వాడాలి, వాడిపించాలి మేడం. ఏదైనా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి కూడా మన సిఎండి అనేది పెడితేనే రిజల్ట్ మనకు కంపల్సరీ 100% రిజల్ట్ వచ్చాయి కావాలి. మేము తొందరగా మేము ఆ, ఎదగాలి, తొందరగా మేము ఇందులో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా సిఎండిని యూజ్ చేయాలి, యూజ్ చేయించాలి మేడం. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను మేడం, బిఫోర్ వెస్టేజ్ యాక్చువల్ గా నేను 100% నేను నా హార్ట్ మీద చేయి పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది డాక్టర్స్ ఇక్కడ సరౌండింగ్ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అప్డేట్ అవ్వలేదు మేడం. అవుట్డేటెడ్ ఎస్ లోనే సార్. ఉండిపోయారు మేడం. నేను అప్డేట్ అయ్యాను అని నేను అప్డేట్ అయ్యాను. నేను నా దగ్గర ఇప్పుడు పేషెంట్స్ ఖాళీగా లేకపోవడానికి కారణం ఏంటంటే నేను అప్డేట్ అయ్యాను, వాళ్ళు అప్డేట్ అయ్యారు. అంతే, దట్స్ ఇట్ మేడం. నేనైతే అదే అనుకుంటాను. ఎందుకంటే నాకు ఇది ఒక వెస్టేజ్ దొరకడం వల్ల నేను అప్డేట్ అయ్యాను. నా లైఫ్ లో నేను అప్డేట్ అయ్యాను. నాకు లైఫ్ కి తిరగలేదు ఇంకా. అంటే నేను లైఫ్ టైం నాకు ఎవరు వచ్చినా సరే నాకు ఇబ్బంది లేదు. సో నాకు పోటీ వస్తారనో లేకపోతే వేరే వస్తారని కూడా నాకు ఆలోచించే పనే లేదు. అసలు నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఇంకా నేను ఇందులో డెప్త్ నాలెడ్జ్ ఇంకా తీసుకుంటున్నాను మేడం. ఇంకా తీసుకొని ఒక్క ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కూడా నేను పని అవ్వదు, చేసిన తగ్గదు, ఆపరేషన్ పడుతుంది అన్న కేసులు కూడా ఇప్పుడు నేను టేకప్ చేస్తున్నాను. టేకప్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేసి నేను వర్క్ చేస్తున్నాను మేడం. ఇంకా అలాగ కంటిన్యూ చేస్తాను. ఇంకా హెవీ అయిపోతుంది మేడం. ఇంకా చాలా మందితో నేను ఇదైతే మాత్రం ఇక్కడ ఆపను, మొత్తం లైఫ్ టైం ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సూపర్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. లీడర్స్ ఒక చిన్న మాట అండి, చూడండి ఒక మేడం చెప్పారు సార్ ఇలా లేట్ నైట్ నిద్రపోతారు ఇదని. అయితే జూమ్ సెషన్ ఇవ్వడం అంటే రెండు విషయాలండి. ఒకటి మనలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టడం. సెకండ్ వన్ ఏంటి అంటే అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఉపయోగపడినట్టు. థర్డ్ విషయం ఏంటంటే మీకు వచ్చిన మంచి మిరాకిల్ రిజల్ట్ 10 మందికి షేర్ చేయడం. అంటే ఖచ్చితంగా అందులో సర్వీస్ ఉందండి. సార్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నేను జూమ్ మేడం నా దగ్గర అద్భుతమైన టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను జూమ్ లో కూడా ప్రజెంటేషన్ ఇవ్వగలనంటే నేనే అడిగానండి, సార్ మరి మనకి మా వాళ్ళకి చెప్తారా అని. అంటే మై డియర్ ఫ్రెండ్స్, జూమ్ ఇవ్వడం అంటే నేను ఫోన్ చేసి మీకు జూమ్ ఇవ్వండి అని అడగడం కాదండి. మీ ఇంటర్నల్ గా ఏదైతే అద్భుతమైన రిజల్ట్ ఉందో దాన్ని మీరు 10 మందికి షేర్ చేసుకోవడం వల్ల అక్కడ మీకు నిజంగా అంత మంచి మీకు బ్లెస్సింగ్ వస్తుంది. కానీ నెగిటివ్ అనేది మనం ఎక్కువ షేర్ చేస్తాం చూడండి. అంటే భగవంతుడు కూడా సక్సెస్ ఎవరికి ఇస్తాడు అంటే మీ వల్ల 10 మందికి ఉపయోగం ఉందా లేదా. నెగిటివ్ అనేది పాస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా ఇంకొకరి కెరియర్ మనం తీసేటట్టు అవుతున్నాం. ఎందుకంటే మీ మాట విని వాళ్ళ కెరియర్ తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు, కానీ వెస్టీజ్ లో క్విట్ అవుతారు వాళ్ళు. బట్ అదే మీరు పాజిటివ్ అనేది స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక నిమిషాన్న మీరు చెప్పే మాట వాళ్ళ మైండ్కి ఎక్కి ఖచ్చితంగా వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకోవచ్చు. అలాగే ఒక న్యూట్రిషన్ వాడి వాళ్ళ హెల్త్ కూడా బాగు చేసుకోవచ్చు. అంటే మనం వాడే ప్రతి మాట ప్రతి వర్డ్ కూడా పాజిటివ్ గానే ఉండాలి, పాజిటివ్ గానే మాట్లాడాలి. మనం చేసే ప్రతి పని ప్రతి మాట కూడా 10 మందికి ఉపయోగపడేటట్టు ఉంటే మీకు తెలియదండి, ఖచ్చితంగా 100% రిజల్ట్ మీకు భగవంతుడు తిరిగి ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం ఈ రోజు ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో దానికి త్రిబుల్ వేగవంతంగా మీకు వస్తుంది. మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం ఓన్లీ పాజిటివ్. ఈ రోజు మీరు జూమ్ ఇవ్వడం అంటే మీరు ఒక 5% అవ్వచ్చు, 8% అవ్వచ్చు, బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు అనుకోండి మేబీ. కానీ మీ దగ్గర ఒక మంచి రిజల్ట్ ఉంటుంది కదా, ఏదో ఒక రిజల్ట్. మీరు బ్రాంజ్ అయ్యారంటే ఆబ్వియస్లీ మీరు కొన్ని లక్షల ప్రొడక్ట్ ఆల్రెడీ టర్న్ ఓవర్ చేస్తున్నారు, అందులో కొన్ని ప్రొడక్ట్ మీకు రిజల్ట్ వచ్చింది కదా. సో ధైర్యంగా మనం ఇంట్లో ఎలా మాట్లాడతాం, జూమ్ లో కూడా అంతే. జస్ట్ బయటకు వచ్చి నాకు ఇంత అలోవెరా రిజల్ట్ వచ్చింది, సిఎండి రిజల్ట్ వచ్చిందని మీరు చెప్పే ఒక సెషన్ మీరు ఒక సెలబ్రిటీ అవడమే కాకుండా ఒక మినిమం ఒక 10 మెంబర్స్ కి అది అవేర్నెస్ ఇస్తుందండి. మరి దీనివల్ల బ్లెస్సింగే కదా, మంచే కదా జరుగుతుంది. సో అందుకని జూమ్ అనేది, జూమ్ హౌస్ అనేది మనదండి. ఒక లక్ష్మి మేడందో విజయ మేడందో ఈ రోజు సెషన్ చెప్పిన డాక్టర్ గారిదో మిగతా వాళ్ళదో కాదండి, అది నాది. అంటే నా తాలూకా 6 మెంబర్స్ అందులో ఉండాలి, నేను అక్కడ సెషన్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే లీడర్ లా బిహేవ్ చేస్తారో, మీరు ఎప్పుడైతే బిజినెస్ ఓన్ చేసుకుంటారో అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా జూమ్ కి ప్రతి ఒక్కరిని అటెండ్ చేయించండి. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీరు చక్కగా జూమ్ లో షేర్ చేసుకోండి, 10 మందికి హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి మనకి ఇంకొక మేడం అండి, సోనీ మేడం, మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ నాది ఒక చిన్న డౌట్. అంటే చెప్పండి. మా అబ్బాయి 14 years. ఓకే మేడం. తను అంటే ఏదైనా కారం తినలేకపోతున్నాడు సార్. ఓకే మేడం. చిన్నది కూడా కారం అసలు తిండు.
ఎంతసేపు అంటే పెరుగన్నం అంటే ఇష్టం. అంటే తన నాలికకి చిన్న కారం కూడా తగలకూడదు. ఆ టైప్ 14 ఇయర్స్ ఓకే మేడం. తనకి. అయితే టానిక్ కూడా మేము దీని తాలూకు టానిక్ గట్రా ఇప్పించాం, అయినా రిజల్ట్ రాలేదు. ఓకే అయితే మేడం. మన సప్లిమెంట్ వల్ల, లేకపోతే ఇప్పుడు ఈ రోజు సిఎండి అన్నారు కదా, సో అవును మేడం. దాని వల్ల ఏమైనా మనకి రిజల్ట్ కనిపిస్తుందా, ఇవ్వచ్చా? ఉంటుంది మేడం. అంటే మనము బాబుకి ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ ఎక్కువ ఉంది మేడం. అది విటమిన్ ఓకే సి సార్. డెఫిషియన్సీ వల్లనే అవుతుంది. ఎలాగంటే మనం నోటిపూత అయి రావడము, అంటే నోట్లో ఆ చిన్న చిన్న పుండుల్లా అంటే తెల్లటి పుండుల్లా రావడము అనేది, నెక్స్ట్ వచ్చి నాలుక వరిచిపోవడము, ఇవన్నీ విటమిన్ ఓకే. సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది మేడం. ఎస్ సార్. దెన్ మనకి విటమిన్ సి సప్లిమెంట్ ఉంటుంది మేడం. ప్లస్ దాంతో పాటు మనం సిఎండి కూడా తీసుకోవచ్చు. వాటితో వల్ల హెల్త్ కంట్రోల్ అవుతుంది మేడం. దాని ప్రాబ్లం ఏం లేదు మేడం. సప్లిమెంట్స్ అయితే కంట్రోల్ అవుతుంది. విటమిన్ సి తాలూకు మనం ఆమ్ల అయినా ఆమ్లా యూజ్ చేసి మేడం. ఇంకా ఆమ్లాలో ఫుల్ ఎక్కువ మనకి విటమిన్ సి సప్లిమెంట్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి మేడం, ఆమ్లా మనం తీసుకోవచ్చు. ఆమ్లాతో పాటు జస్ట్ మామూలుగా డైజెషన్ ఎలా ఉంటుంది మేడం, ఫుడ్ డైజెషన్ అవన్నీ. అంతా ఓకే సార్, అంతా ఓకే. బాబు నేను ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇస్తాను, కొలెస్ట్రాల్ ఇచ్చాను, కాకపోతే ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవట్లేదు. ఆ ఓకే. ఏమి కారం అసలు తినలేడు. సీబక్తరాన్ కూడా యూజ్ చేయించండి మేడం. అంటే సీబక్తరాన్ ఇప్పుడు మనకి విటమిన్ సప్లిమెంట్ ఫుల్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీబక్తరాన్ కూడా యూజ్ చేయించండి మేడం. ఓకే సార్. సీబక్తరాన్ ప్లస్ దాంతోపాటు ఆమ్లా యూజ్ చేయండి రెగ్యులర్ గా. దాంతోపాటు సిఎండి డ్రాప్స్ కూడా బాబుని తీసుకోమన్నాడు అనమాట రెగ్యులర్ గా, సరిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సుమదేవి మేడం, యూ టర్న్ చేసుకోండి మేడం. లాస్ట్ వన్. ఓకే. ఓకే సార్. వన్స్ అగైన్ మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఒక వెరీ చిన్న మచ్. మరి డౌట్ ఈరోజు మేడం లాస్ట్ ఫైనల్ ఎస్ మాట్లాడండి మేడం, మాట్లాడండి. సార్. ఒక చిన్న డౌట్ సార్, అంటే చెప్పండి. వెయిట్ లాస్ మనం మనం ప్రోడక్ట్ పెడతాం కదా సార్, అవును మేడం. అవును మేడం. ఆ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి మనం ఏదైతే ప్రోడక్ట్ ఇస్తామో దాంతో పాటు సిఎండి ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు మేడం. ఇవ్వచ్చు మేడం. ప్రాబ్లం సిఎండి అనేది రెగ్యులర్ గా ఎవరైనా యూజ్ చేయొచ్చు మేడం. అంటే ఆ, ఏ వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారో లేదు అనేది కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే మేడం. ఓకే, దానికి థ్యాంక్ యూ. మనం ప్రొడక్ట్స్ కి సంబంధం లేదు మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రెగ్యులర్ గా మేడం తీసుకోవచ్చు వెరీ గుడ్ మార్నింగ్ మా వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మంచి ప్రోడక్ట్ ఒకటి అయితే చెప్పారు సార్. సిఎండి నేను కూడా యూజ్ చేశాను, నాకు కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. నాకు చిన్న డౌట్ సార్, నాకు ఒకటి ఏంటి అంటే, మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళ కోసం మనం ప్రెగ్నెన్సీ కోసం సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తున్నాం కదా అవును సార్, మేడం. వాళ్ళకి సిఎండి ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? ఇది లేదు, ఒక్కటి నాకు. సిఎండి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇచ్చిన మీరు ప్రెగ్నెన్సీ కోసం సప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా, ప్రెగ్నెన్సీ రావడం కోసం. ఎస్ ఈ సార్. సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఇంకా సెల్ నరిష్మెంట్ జరిగితే ఇంకా యాక్టివ్నెస్ పెరుగుతుంది మేడం. ఇంకా సెల్ నరిష్మెంట్ ఎప్పుడైతే మీకు మన సిఎండి డ్రాప్స్ వల్ల సెల్ నరిష్మెంట్ జరుగుతుంది మేడం. సెల్ నరిష్మెంట్ జరిగితే నార్మల్ గా మీరు వాడిన సప్లిమెంట్స్ కన్నా ఇది ఇంకా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది మేడం. అంటే మనం ఎందుకంటే ఏం ఇలా ఏంటంటే అంటే మన ఓకే ఎండి మేడం. ఎందుకైనా సజెస్ట్ చేస్తున్నాం అంటే, కిడ్నీ అదే ప్రెగ్నెంట్ లేడీస్ కి కిడ్నీ అం- ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటే అంటున్నారు కోసం. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు మేడం. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కాకుండా మేము ప్రెగ్నెన్సీ కోసం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ వీళ్ళకి ఇవ్వచ్చు. ఓకే సార్. ఓకే సార్. అంటే థ్యాంక్ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆ, వాళ్ళు హై సోడియం హై పొటాషియం ఉన్న వాటిని తీసుకోకూడదు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఎస్ సార్. ఎస్ సార్. సో అంటే దానివల్ల మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం అవాయిడ్ చేస్తాము, ఇవ్వము. ఎస్ సార్. అంటే నార్మల్ గా సీరం క్రియేషన్ అది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా సార్, కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ అది, అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి సజెస్ట్ వాళ్ళకు కూడా ఇవ్వకూడదు మేడం, అవాయిడ్ చేయాలి మేడం. ఎందుకంటే మన పొటాషియం అనేది మన దాంట్లో ఎక్కువగానే ఉంటుంది, పొటాషియం సోడియం పొటాషియం. ఇప్పుడు కాళ్ళు వాపు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే కనుక, నీరు అంటే యూరిన్ ఎక్కువగా పాస్ అవ్వకపోవడం వల్ల కాళ్ళు చాలా మందికి వాపులు వస్తూ ఉంటాయి కదా సార్. అవును మేడం. అవును వాళ్ళకి మేడం. వాళ్ళల్లో కూడా కిడ్నీ ప్రాబ్లం అంటే నార్మల్ గా సీఎం క్రియేషన్ చూస్తే నార్మల్ గానే ఉంటుంది, కానీ ప్రోటీన్ లెవెల్స్ అవి కూడా చాలా అప్ అండ్ డౌన్ లో ఉంటుంది. అలాంటి అంటే వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లం కండిషన్ ఏమైనా. లో ఆ కండిషన్ లో ఎక్కువ శాతం బ్లడ్ అనేది తక్కువ ఉన్నా సరే అలా జరుగుతుంది మేడం. బ్లడ్ తక్కువ ఉన్నా సరే మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ రావడము, కాళ్ళు వాపులు రావడము, నెక్స్ట్ వచ్చి నీరసంగా ఉన్నట్టు అనిపించడము. అంటే మీకు క్రియేటినిన్ యూరియా క్రియేటినిన్ తక్కువ ఉంది, నార్మల్ గానే ఉంది కానీ వాపులు వస్తున్నాయి అంటే
మనం ఒకసారి చెక్ బ్లడ్ కూడా ఒకసారి బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది కూడా చెక్ చేసుకోవాలి మేడం. ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. చాలా మంచి ఇచ్చారు. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా, అంటే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లారిటీ కూడా మాకు అయ్యాయి. ఓన్లీ సిఎండి అంటే ఓకే ఏముంది, ఎలా యూజ్ చేయాలని కాకుండా ఇలా కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే కనుక ఈ రకమైన క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి సార్ బయట లేదు మేడం, కంపల్సరీగా తీసుకోవాలి మేడం, అడగాలి మేడం. ఎందుకంటే అడిగితేనే మాకు కొంచెం కొత్త విషయాలు తెలుస్తాయి మేడం. మీరు అడిగితే అంటే మేము దాని గురించి ఆలోచించడానికి కొంచెం అవకాశం రావును కదా. ఇలాగెందుకు అంటే మేడంకి ఎందుకు డౌట్ వచ్చింది అన్న విషయం కూడా మాకు కూడా మేము దాని గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇంకా లేకపోతే మామూలు జనరల్ గా బాగుంది బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంది అని అనుకుంటాం తప్ప ఇలా కూడా అడగచ్చు అన్న విషయం మాకు తెలియదు కదా మేడం. అంటే ఆల్రెడీ సరస్వతి మేడం చెప్పారు కదా సార్, అదే అవును మేడం. సప్లిమెంట్స్ యూజ్ చేసినా కొంతమందిలో అయితే రిజల్ట్ అయితే రావట్లేదు. లేదు మేడం, అంటే లేదు నేను ఎలా అనుకున్నానంటే మా ఈశ్వర్ సార్ అయితే వాటర్ వల్ల కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మన సప్లిమెంట్ యూజ్ చేసినప్పుడు కొంతమందికి రిజల్ట్ రాదని ఇంతకు ముందు సెక్షన్ లో చెప్పారు. ఆ విధంగా కాకుండా మన సిఎండి ఓన్లీ అంటే వాళ్ళు అందరూ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అంటే యూజ్ చేసిన వాళ్ళు కాకుండా నార్మల్ వాటర్ ప్యూరిఫైర్ అంటే మన వాటర్ ప్యూరిఫైర్ కన్నా మంచిది అని చెప్తున్నారు అనమాట. వాటర్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటి మన సిఎండి సజెస్ట్ చేస్తే వాళ్ళ ఏదైతే వాటర్ ప్యూరిఫైర్ వాటర్ వాడుతున్నారో దాంట్లో మన సిఎండి వేసుకొని తాగడం వల్ల మనం ఇచ్చే సప్లిమెంట్ లో కూడా ఇంకా మంచి రిజల్ట్ కనబడుతుందని క్లారిటీ అవును కోసమని మేడం. లెక్క అడిగాను. ఇంకోటి ఉంటే వాళ్ళు ఒకవేళ అలా మా ప్యూరిఫైర్ మంచిది అని అడిగితే మీరు మీ దగ్గర టీడీఎస్ మిషన్ ఉంటే టీడీఎస్ మిషన్ ఒకటి తీసుకోండి మేడం. టీడీఎస్ ఆ ఎస్ సార్. వాటర్ టీడీఎస్ అనేది చెక్ చేయండి మేడం. యాక్చువల్గా ఏంటంటే ఫిల్టర్ నుంచి వచ్చిన టీడీఎస్ 80 బిలో ఉంటుంది మేడం. 53 83 ఆ రేంజ్ లో మెయింటైన్ అవుతుంది. మీరు ఎస్ సార్. ఎప్పుడైతే ఈ సిఎండి మెయిన్ డ్రాప్స్ వేస్తారు అందులో ఆ వాటర్ టీడీఎస్ వచ్చేపటికల్లా 150 to 300 మధ్యలో ఉంటుంది మేడం. మనం తీసుకోవాల్సిన వాటర్ ఇప్పుడు కూడా టీడీఎస్ అనేది 300 బిలోనే ఉండాలి, 300 అబౌవ్ ఉండకూడదు. ఎస్ ఎస్ సార్. అప్పుడు మీకు ప్యూరిటీ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. వాళ్ళకి కూడా కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది మేడం. అంటే వాళ్ళకి క్లియరెన్స్ వస్తుంది మేడం. వాళ్ళకి మీరు బోర్ వాటర్ ఎస్ ఎంత సార్. టీడీఎస్ ఉంది ప్లస్ మనం వచ్చిన సిఎండి డ్రాప్స్ టీడీఎస్ ఎంత ఉంది ప్లస్ వాళ్ళు మా ప్యూరిఫైర్ మంచిది అని చెప్పేసి అన్నారు కదా, ఆ ప్యూరిఫైర్ టీడీఎస్ ఎంత ఉంది ఇవి అనేది మీరు ఓకే. ఎప్పుడైతే క్లియరెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్ గా వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వింటారు మేడం. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం, మంచి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు మనకి రీపర్చేస్ ఆఫర్ ఉంది. మరి అందరికి మ్యూట్ ఆన్ చేస్తున్నాను. ఈ రోజు మరి ఎవరు సిఎండి డ్రాప్ తీసుకుంటున్నారు ఒకసారి మన సార్ కి చెప్పండి. లీడర్స్ అందరూ కూడా ఒకసారి సార్ కి థ్యాంక్ యూ చెప్పండి మీ లాంగ్వేజ్ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సెక్షన్ అయితే ఇచ్చారు. నేను ఆల్రెడీ సిఎండి అయితే వాడుతున్నాను. ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేయడానికి ఇంకా ఫాస్ట్ గా సజెస్ట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ థ్యాంక్ యూ అగైన్ సార్. థ్యాంక్ యూ మేడం. సెషన్ కోసం మళ్ళీ కలుద్దామండి. చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్. లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వర్షంతి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరికి కూడా మంచి సక్సెస్ తీసుకుని అద్భుతమైన కార్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుని మంత్లీ 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అతి త్వరలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.